లెట్స్ స్టార్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మనం ఈరోజు ఎస్ఏపిలో ఎఫ్ఐసిఓ సంబంధించి ఎఫ్ఐసిఓలో వెండర్ ఇన్వాయిస్ రైజింగ్, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏమేమి చేయాలి, అలాగే వెండర్ అంటే ఎవరు, కస్టమర్ అంటే ఎవరు, సో వెండర్ ఇన్వాయిస్ క్లియరెన్స్ అంటే ఏంది, వెండర్ ఇన్వాయిస్ జనరేషన్ అంటే ఏంది, యాజ్ వెల్ as కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అంటే ఏంది, యాజ్ వెల్ as కస్టమర్ ఇన్వాయిస్ జనరేషన్ అంటే ఏంది, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్, వెండర్ ఇన్వాయిస్ జనరేషన్, అలాగే కస్టమర్ ఇన్వాయిస్ జనరేషన్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇది ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మోడల్ కి సంబంధించి ఇవి చాలా టాపిక్స్ కూడా చాలా లెంతీగా ఉంటాయి. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఈ వెండర్ అంటే ఏంటి, కస్టమర్ అంటే ఏంటి, వీళ్ళ గురించి డిస్కస్ చేసిన తర్వాత వెండర్ కి సంబంధించి కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత వెండర్ ఇన్వాయిస్ జనరేషన్ ఆ టాపిక్ డిస్కస్ చేద్దాము ఈ రోజు టాపిక్. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ ఇన్వాయిస్ జనరేషన్ ఉన్న వెండర్ ఇన్వాయిస్ జనరేషన్ ఇది ఒక 1 అవర్ పడుతుంది. అలాగే వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అనేది కూడా 1 అవర్ పడుతుంది. యాజ్ వెల్ as కస్టమర్ ఇన్వాయిస్ జనరేషన్ కూడా 1 అవర్ పడుతుంది. అలాగే కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అనే టాపిక్ చెప్పాలన్నా కూడా 1 అవర్ పడుతుంది. సో టోటల్ ఈ 4 టాపిక్స్ చేయాలంటే 4 అవర్స్ కావాలి. సో ఈ రోజు టాపిక్ లో బేసిక్ కాన్ఫిగరేషన్స్ చేసి వెండర్ ఇన్వాయిస్ జనరేషన్, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ ఎలా చేయాలి ఆ టాపిక్ ని డిస్కస్ చేద్దామండి. సో ముందుగా నేను క్లాస్ జరిగేటప్పుడు చెప్పేటప్పుడు మొత్తం టైప్ చేసుకుంటే లేట్ అవుతుంది కాబట్టి ముందుగా నేను టైప్ చేసి పెట్టుకున్నాను. సో కస్టమర్, మీనింగ్ ఆఫ్ ద కస్టమర్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తాము. మనం సేల్ చేసే ప్రొడక్ట్స్ ని మన దగ్గరకు వచ్చి పర్చేజ్ చేసే వాళ్ళు మనకి కస్టమర్ అవుతారు. సో దాన్ని అకౌంటింగ్ బేస్ ప్రకారం ది కస్టమర్ ఈస్ పర్చేసింగ్ ద ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ అవర్ కంపెనీ ఆన్ క్రెడిట్ బేసిస్ అండ్ నీడ్స్ టు పే ద సమ్ కరస్పాండెంట్ అనమాట. అంటే మన దగ్గర నుంచి ప్రొడక్ట్స్ అయితేమి, సర్వీసెస్ అంటే సర్వీస్ అంటే అందరూ టచబుల్ ప్రొడక్ట్స్ సేల్ చేయరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవిజన్స్, కూల్ డ్రింక్స్ అట్లాంటివి అందరూ అవే చేయరు కదా. సాఫ్ట్వేర్ సంబంధించి కోర్సెస్ కూడా సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ కూడా సేల్ చేస్తారు కదా. వాటిలన్నిటి కూడా మన సర్వీస్ అంటారు. అలాగే సర్వీస్ అంటే కూడా ఇంకో విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషనరీ రన్నింగ్ లో ఉంటుంది, ఏదైనా బ్రేక్ డౌన్ అవుతుంది, దాన్ని వచ్చి సర్వీస్ చేసి వెళ్తారు, దాన్ని కూడా సర్వీస్ కింద అని అంటారు. సో మనము కస్టమర్ అంటే మన దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఏ మెటీరియల్ అయినా పర్చేజ్ చేసిన, యాజ్ వెల్ as సర్వీసెస్ తీసుకున్న వీళ్ళు మన కంపెనీ బేస్డ్ ఆన్ క్రెడిట్ బేస్ మీద మన దగ్గర నుంచి ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ తీసుకుంటే వీళ్ళు మనకి కస్టమర్ అంటారు. సో వీళ్ళు బేస్డ్ ఆన్ సర్వీసెస్ బేస్ చేసుకుని దానికి ఎంత బిల్ అమౌంట్ పే చేయాలి, కరస్పాండింగ్ అమౌంట్ మీన్స్ ఆ సర్వీసెస్ కి రిలేటెడ్ గా మనం ఎంత బిల్ పే చేయాలనేది వాళ్ళ దగ్గర నుంచి మనకి రావాల్సి ఉంటుంది. వీ విల్ కలెక్ట్ ద అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ అంటే మనం కస్టమర్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి, టు బి కలెక్టెడ్. సో కస్టమర్ అంటే మెయిన్ మన దగ్గర నుంచి ప్రొడక్ట్స్ పర్చేస్ చేసి బేస్డ్ ఆన్ క్రెడిట్ బేస్ పే చేసుకుని మనకి అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అతన్ని కస్టమర్ అంటారు. నాట్ ఓన్లీ క్రెడిట్ బేస్ అనే కాదు, డైరెక్ట్ గా క్యాష్ పేమెంట్ పెట్టి తీసుకునేసినా కానీ వాళ్ళు కస్టమర్ అవుతారు. బట్ క్రెడిట్ బేస్ లో ఎందుకంటే క్రెడిట్ బేస్ చేసుకున్నట్టే క్రెడిట్ బేస్ కింద మనం ప్రొడక్ట్స్ సేల్ చేస్తే టు బి కలెక్టెడ్ వాళ్ళ దగ్గర నుంచి మనం అమౌంట్ ఎప్పటికైనా రావాల్సి ఉంటుంది. సో ఇన్ అకౌంటింగ్ టెర్మినాలజీ కస్టమర్స్ ఆర్ రిఫర్డ్ యాజ్ సన్రీ డెటార్స్. సన్రీ డెటార్స్ అంటే మనకి డబ్బులు ఎవరి దగ్గర నుంచి అయితే మనకి డబ్బులు రావాల్సి వస్తుందో వాళ్ళని సన్రీ డెటార్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ కంపెనీ నేమ్, మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి కంపెనీ నేమ్ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ అని పెట్టినాం, చార్ట్ కిఓ ఎస్ఎస్ఎండి. కస్టమర్ నేమ్స్ మనం ఈ విధంగా మెన్షన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య కిషోర్ హోటల్, మనోహర్ రెడ్డి, మురళీకృష్ణ హోటల్. అంటే మన ఈ సూర్య సూపర్ మార్కెట్ నుంచి ఈ 3 టైప్ ఆఫ్ కస్టమర్స్ మన దగ్గర నుంచి ప్రొవిజన్స్ తీసుకెళ్తారు. సో వీళ్ళు మనకి కస్టమర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ కూడా మీకు, ఎందుకంటే మిగతా వాళ్ళు ఇంత క్లారిటీగా ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయరండి, జస్ట్ ఈ బ్రీఫ్ వర్క్ చెప్పేస్తారు, నెక్స్ట్ టాపిక్ వెళ్తారు. నేను ఇంకా మీకు డౌట్ రాకుండా, మళ్ళీ అగైనా డౌట్స్ రాకుండా ఉండే దానికోసం క్లారిటీగా చెప్తున్నాను. సో ఈ 3 మెంబర్స్ కస్టమర్స్ ఈ ఎస్ఎస్ఎంఈ కంపెనీకి. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కిషోర్ హోటల్ పర్చేజ్డ్ ప్రొవిజన్స్ 15,000, 1,15,000 ఫ్రమ్ ఎస్ఎస్బి. అంటే కిషోర్ హోటల్ కి సంబంధించిన వాళ్ళు 1,50,000 వర్త్ వాల్యూ చేసే ప్రొవిజన్స్ మన దగ్గర నుంచి ఎస్ఎస్ఎంఈ దగ్గర నుంచి పర్చేజ్ చేశారు. సో వీళ్ళు ఏమవుతారు, ఎస్ఎస్ఎంఈ కంపెనీకి వీళ్ళు సన్రీ డెటార్స్ అంటారు. వీళ్ళ దగ్గర నుంచి అమౌంట్ మన కంపెనీకి రావాలి కాబట్టి. యాజ్ వెల్ as మనోహర్ రెడ్డి పర్చేజ్ ప్రొవిజన్స్ 25,000 ఫ్రమ్ ఎస్ఎస్బి. సో మనోహర్ రెడ్డి కూడా ప్రొవిజన్స్ పర్చేజ్ చేశారు కానీ క్రెడిట్ బేస్ తో. సో ఇక్కడ మనం బేస్డ్ ఆన్ ప్రొవిజన్స్ మనం
క్రెడిట్ బేస్ అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. క్రెడిట్ బేసిస్ ఇక్కడ కూడా అలా మెన్షన్ చేయాలి. ఇక్కడ కూడా క్రెడిట్ బేస్ మీద పర్చేస్ చేశాను. సో మురళీకృష్ణ హోటల్ పర్చేజ్ ప్రొవిజన్స్ వర్త్ 2,50,000 రూపీస్ ప్రొవిజన్స్ క్రెడిట్ బేస్ మీద ఈ కంపెనీ కోడ్ నుంచి పర్చేజ్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఆల్ ద కస్టమర్ పేమెంట్స్ అంటే వీళ్ళు మన దగ్గర నుంచి మెటీరియల్ ప్రొవిజన్స్ పర్చేజ్ చేశారు. సో వీళ్ళు మన కస్టమర్, వీళ్ళ దగ్గర నుంచి రావాల్సిన పేమెంట్. సో ఆల్ ద కస్టమర్ పేమెంట్స్ బ్రాకెట్ లో అమౌంట్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్ అంటే కస్టమర్స్ దగ్గర నుంచి మనకి రావాల్సింది. మనకి ఇక్కడ వీళ్ళు ముగ్గురు మనకి కస్టమర్లు, వీళ్ళ దగ్గర నుంచి టు బి కలెక్టెడ్ అంటే రావాల్సింది, టు బి రిసీవ్డ్. ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ కరెంట్ అసెట్స్. మనకి కరెంట్ అసెట్స్ అంటే మనకి రావాల్సినవి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్స్ అంటే మన దగ్గర ఫిజికల్ గా ఉన్నటివి, మన దగ్గర ఉన్నటువంటి క్యాష్ అయితేమి, బ్యాంక్ బ్యాలెన్స్ అయితేమి, మన దగ్గర రెడీ టు సేల్ ఉన్న ప్రొడక్ట్స్ కానీ, ఆల్రెడీ ప్రొడక్ట్స్ సేల్ చేసిన దానికి సంబంధించి మనకి టు బి కలెక్టర్ రావాల్సిన అమౌంట్ కానీ, ఇవన్నీ కూడా మనకి అండర్ ద కరెంట్ అసెట్స్ కింద వస్తాయి. సో ఇక్కడ దీని ప్రకారం ఆల్ ద కస్టమర్ పేమెంట్స్ అంటే మనం పే చేస్తున్నాం అనుకోకండి. కస్టమర్ అంటే మన దగ్గర నుంచి పర్చేజ్ చేసిన మెటీరియల్, మన దగ్గర నుంచి మెటీరియల్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళు మనకి కస్టమర్ అవుతారు. సో ఆల్ ద కస్టమర్ పేమెంట్స్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ కరెంట్ అసెట్స్. సో మనకి కరెంట్ అసెట్స్ కింద వస్తాయి. సో కరెంట్ అసెట్స్ కమ్స్ అంటే ద బ్యాలెన్స్ షీట్. చూడండి, మీనింగ్ ఆఫ్ కస్టమర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసాము. కస్టమర్ అంటే ఇన్ అకౌంటింగ్ టెర్మినాలజీ కస్టమర్స్ ఆర్ రిఫర్డ్ యాజ్ ఏ సన్రీ డెటార్స్. So sundry debtors, all the sundry debtors comes under the current assets. Okay. Next, meaning of vendor. Meaning of vendor means సింపుల్ గా మనము మన కంపెనీకి సంబంధించి మనం ఏదైనా తయారు చేయాలన్నా, ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ అని మనం మెన్షన్ చేసినాం. సో వీళ్ళు సూపర్ మార్కెట్ లో సంబంధించి బిజినెస్ అంటే ప్రొవిజన్స్, రైస్, ఆయిల్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ వీళ్ళు పర్చేజ్ కావాలి. వీళ్ళు పర్చేజ్ చేసి ఇంకొకరికి సేల్ చేస్తారు. సో వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేస్తారో, ఎగ్జాంపుల్ ఇన్ సూర్య ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తారో వాళ్ళు మనకి వెండర్స్ అవుతారు. సూర్య సూపర్ మార్కెట్ కంపెనీ, సూపర్ మార్కెట్ ఈ కంపెనీ కోడ్ సంబంధించి వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే గూడ్స్ ని పర్చేజ్ చేస్తారో, ఐ మీన్ ప్రొవిజన్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళు మనకి ఈ సూర్య సూపర్ మార్కెట్ కంపెనీకి వాళ్ళు వెండర్స్ అవుతారు. ఐమ్ సారీ. సో వెండర్స్ గురించి చెప్తున్నాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మనం ఎవరి దగ్గర నుంచి గూడ్స్, ఐ మీన్ ప్రొవిజన్స్, గూడ్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఈ సూర్య సూపర్ మార్కెట్ ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేసిందో వాళ్ళు ఈ సూర్య సూపర్ మార్కెట్ కంపెనీకి వెండర్స్ అవుతారు. సో ది వెండర్ నేమ్స్ మనం మెన్షన్ చేస్తున్నాం. కర్నూలు రైస్ మర్చెంట్ ఒకరు, నెల్లూరు సుధాకర్ ప్రొవిజన్స్ ఒకరు, అండ్ నెల్లూరు సుధాకర్ ప్రొవిజన్స్ హోల్సేల్ ఒకరు, అండ్ ఏఎంఆర్ వెజిటేబుల్స్. సో ఈ ముగ్గురు దగ్గర, ఈ 3 వెండర్స్ దగ్గర నుంచి, ఈ ముగ్గురిని వెండర్స్ అంటారు. ఈ 3 మెంబర్స్ ఆఫ్ వెండర్స్ దగ్గర నుంచి సూర్య సూపర్ మార్కెట్ సంబంధించి ఈ కంపెనీ కర్నూలు రైస్ దగ్గర నుంచి ఒక బ్యాగ్స్ కొన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎస్ఎస్ఎంబి సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ బాట్ రైస్ బ్యాగ్స్ ఫ్రమ్ కర్నూలు రైస్ మర్చెంట్. వీళ్ళ దగ్గర నుంచి 5 lakhs వర్త్ చేసే వాల్యూకి సంబంధించి రైస్ బ్యాగ్స్ నుంచి కొన్నది. సో ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి మనం కొన్నాం కాబట్టి సూర్య సూపర్ మార్కెట్ కి కర్నూలు రైస్ మర్చెంట్ అనే వాళ్ళు వెండర్ అవుతారు. సో మనము ఈ అగైన్స్ దీనికి సంబంధించి బేస్డ్ అండ్ క్రెడిట్ బేస్డ్ ఆల్సో రైస్ మర్చెంట్ రైస్ బ్యాగ్స్ ఫ్రమ్ కర్నూలు రైస్ మర్చెంట్ 5 lakhs క్రెడిట్ బేస్. సో మనం వాళ్ళ దగ్గర నుంచి క్రెడిట్ బేస్ తో పర్చేజ్ చేసాం. సో మనం వాళ్ళకి పేమెంట్ చేయాలి. ఆల్సో పర్చేజ్ వేరియస్ ప్రొవిజన్స్ ఫ్రమ్ నెల్లూరు సుధాకర్ రావు. సో ఇక్కడ చూడండి, ఈ సుధాకర్ రావు అనే వాళ్ళ దగ్గర నుంచి 4 lakhs సంబంధించి వివిధ రకాల ప్రొవిజన్స్ పర్చేజ్ చేశాను. సో ఈ 4 lakhs అనేది ఇక్కడ సుధాకర్ రావు అనే అతను కూడా మనకి ఒక వెండర్. క్రెడిట్ బేసిస్ అని మెన్షన్ చేశాం. అండ్ వెజిటేబుల్స్ కూడా పర్చేజ్ చేశారు. అండ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ఏఎంఆర్.
వీళ్ళ దగ్గర ఏఎంఆర్ అనే వాళ్ళ దగ్గర నుంచి మనం 50,000 కి వెజిటేబుల్స్ కి పర్చేజ్ చేసాం. సో మీకు అర్థమైంది కదండి. ఈ మనం వెండర్స్ అంటే మనం ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేస్తామో వాళ్ళు మనకి వెండర్స్ అంటారు. సో ఇన్ అకౌంటింగ్ టెర్మినాల్స్ వెండర్స్ ఆర్ రిఫర్డ్ యాజ్ ఎ సన్డ్రీ క్రెడిటర్స్. ఇందాక మనం ఏం చేసాము అకౌంటింగ్ టెర్మినాలజీస్ ప్రకారము కస్టమర్స్ ఆర్ రిఫర్డ్ యాజ్ ఏ సన్డ్రీ డేటాస్. సో ఇక్కడ వెండర్స్ ఆర్ రిఫర్డ్ యాజ్ సన్డ్రీ క్రెడిటర్స్. క్రెడిటర్స్ అంటే మనం పే చేయాల్సిన వాళ్ళని. సో అండ్ అకౌంటింగ్ టెర్మినాలజీ ప్రకారం చూడండి ఆల్ పెండింగ్ పేమెంట్స్ టు ద సప్లయర్స్. సప్లయర్స్ అంటే మనం చెప్పాం కదా ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం మెటీరియల్ రిసీవ్ తీసుకున్నాం. సో వాళ్ళు మనకి సప్లయర్స్ అవుతారు. సో ఆల్ ద పెండింగ్ పేమెంట్స్ టు ద సప్లయర్స్ టు బి రిఫర్డ్ యాజ్ ఎ వెండర్ పేమెంట్స్. పెండింగ్ పేమెంట్ వెండర్స్ కి సారీ పెండింగ్ పేమెంట్స్ మనం ఎవరికైతే సప్లయర్స్ కి మనం ఉండేటటువంటి పెండింగ్ పేమెంట్స్ ఇవన్నీ కూడా రిఫర్డ్ యాజ్ ఎ వెండర్ పేమెంట్స్ అంటారు. దీస్ వెండర్ పేమెంట్స్ కమ్స్ అండర్ ద కరెంట్ లయబిలిటీస్. నిజమే కదండి. మనం ఇందాక కస్టమర్ పేమెంట్స్ అన్ని మనకి అసెట్ అంటే కస్టమర్ దగ్గర నుంచి మనకి రావాల్సినటువంటి అసెట్ కింద మెన్షన్ చేసుకున్నాము. సన్డ్రీ డేటాస్ మెన్షన్ చేసాము. ఈ సన్డ్రీ డేటాస్ అండర్ ద కరెంట్ అసెట్స్ కింద వస్తాయి. సో ఇక్కడ కూడా టు బి పేమెంట్ అంటే మన పెండింగ్ పేమెంట్స్ మనం చేయాలి కాబట్టి మనకి అది కరెంట్ లయబిలిటీస్. మన సప్లయర్స్ మనం పేమెంట్ చేయాలి కాబట్టి మనకి అది కరెంట్ లయబిలిటీస్. సో మనం పే చేయాలి అంటే ఇంకా అప్పు ఉన్నాం. సో కరెంట్ లయబిలిటీస్. మీకు అర్థమైంది కదండి. సన్డ్రీ కస్టమర్స్ అంటే ఎవరు, వెండర్స్ అంటే ఎవరు. యాజ్ పర్ అకౌంటింగ్ టెర్మినాలజీ ప్రకారం కస్టమర్స్ అంటే సన్డ్రీ డేటార్స్ అంటాము. ఈ సన్డ్రీ డేటార్స్ కమ్స్ అండర్ ద కరెంట్ అసెట్స్ యాజ్ వెల్ యాజ్ వెండర్స్ అంటే సన్డ్రీ క్రెడిటర్స్ అవుతారు. దిస్ సన్డ్రీ క్రెడిటర్స్ కమ్స్ అండర్ ద కరెంట్ లయబిలిటీస్. ఓకే, మీకు క్లారిటీగా డిఫరెన్స్ ఐ మీన్ ఎన్ని కన్ఫ్యూజన్ లేకుండా మీకు అర్థమయ్యే దానికోసం ఈ విధంగా చెప్పాను ఎగ్జాంపుల్ తో సహా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ స్టెప్స్కి వెళ్తున్నాం అండి. వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్. సో మన వెండర్స్ మనం క్రియేట్ చేయాలి. వెండర్స్ క్రియేట్ చేసి వెండర్ రిలేటెడ్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెటీరియల్ పర్చేజ్ చేసాము. ఇందాక చెప్పాను ఈ ఎగ్జాంపుల్స్ పర్చేజ్ చేసాము అని అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, పర్చేజ్ కి సంబంధించి ఈ వీళ్ళ యొక్క వెండర్ మాస్టర్ డేటా వెండర్ కి సంబంధించి మనకు ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు రైస్ మర్చెంట్ అనే దగ్గర నుంచి మనం 5 lakhs రైస్ కొన్నాం. సో దీనికి సంబంధించి మనం ఎంట్రీ పాస్ చేయాలంటే మనం ఖచ్చితంగా కర్నూలు రైస్ మర్చెంట్ అనే ఒక వెండర్ ని క్రియేట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ పర్చేజ్ చేసాం కాబట్టి పర్చేజ్ కి సంబంధించి ఒక జనరల్ లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. ఆర్ఎల్స్ రైస్ కి సంబంధించి ఒక జనరల్ లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. అదర్ ప్రొవిజన్స్ కి సంబంధించి ఒక జనరల్ లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. వెజిటేబుల్స్ అండ్ అదర్స్ కి సంబంధించి ఒక జనరల్ లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. ఇవన్నీ మనం క్రియేట్ చేయాలి అని అంటే సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఈ జనరల్ లెడ్జర్స్ ని ఆటోమేటిక్ గా ఎస్ఏ డాక్యుమెంట్ కింద మనం క్రియేట్ చేసి ఇచ్చు. బట్ వెండర్ కి సంబంధించిన నేమ్స్ ని క్రియేట్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా వెండర్ మాస్టర్ డేటాకి వెళ్ళి ఇక్కడున్న ఈ వెండర్ మాస్టర్ డేటాలో ఉండేటువంటి ఈ అన్ని స్టెప్స్ ని 1 by 1 ఫాలో అయ్యి కాన్ఫిగరేషన్స్ చేసుకుంటా ఒకదానికి నెంబర్ రేంజ్ మెన్షన్ చేసుకుంటా యాజ్ వెల్ యాజ్ అసైన్ చేస్తే మాత్రమే తర్వాత మనం ఫైనల్ గా వెండర్ ని క్రియేట్ చేసిన తర్వాత మనము వెండర్ ఇన్వాయిస్ ని జనరేట్ చేయొచ్చు. సో దానికి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అండి ఇవన్నీ 1 by 1 మీకు చెప్తాను. 1 by 1 స్టెప్ బై స్టెప్. సో స్టెప్ 1 వచ్చి డిఫైన్ అకౌంట్ గ్రూప్స్. వెండర్ అకౌంట్ గ్రూప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. Those are domestic account groups and international those are vendor account groups are divided into 3 types. Those are domestic vendor account groups and international vendor account group యాజ్ వెల్ యాజ్ వన్ టైమ్ వెండర్ అకౌంట్ గ్రూప్. సో ఈ మూడింటికి మీకు డిఫరెన్స్ కూడా ఏందనే చెప్తాను. డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీకి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైనా కూడా విత్ ఇన్ ద కంట్రీ అంటే మన కంట్రీలోకి సంబంధించి విత్ ఇన్ ద కంట్రీలో ఏ డిస్టిక్ అయినా ఏ స్టేట్ నుంచి అయినా మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం రిసీవ్ చేసుకుంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు ఎవరి దగ్గర నుంచి అయితే మనం రిసీవ్ చేసుకుంటామో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటాము విత్ ఇన్ ద కంట్రీలో. సో ఈ వెండర్స్ అందరూ కలిపి అండర్ ద డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కిందకి వస్తారు. సో మనం ఈ వెండర్స్ మనం క్రియేట్ చేయాలంటే విత్ ఇన్ ద కంట్రీలో ఉన్న వెండర్స్ కి సంబంధించి మనం నేమ్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ అనే గ్రూప్ ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్. ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్ అంటే సేమ్ మనం ఏదైనా మెటీరియల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం అదర్ దాన్ మన కంట్రీ కాకుండా వేరే కంట్రీస్ నుంచి మనము రిసీవ్ చేసుకుంటే సో ఆ వెండర్స్ వేరే కంట్రీస్ లో ఉంటారు. సో వేరే కంట్రీస్ లో ఉన్న వెండర్ కి సంబంధించి మనం జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలంటే బిఫోర్ దట్ ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్ అనే దాన్ని ఒకటి క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసిన తర్వాత అండర్ ది గ్రూప్ ని క్రియేట్ చేసుకొని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి.
యాజ్ వెల్ as అదే విధంగా వన్ టైం వెండర్ అకౌంట్. సో మీకు ఇప్పుడు వన్ టైం వెండర్ అకౌంట్ గ్రూప్ డిఫరెన్స్ ఏంటంటే, వన్ టైం ఏంటంటే మనం ఏదైనా ఒక వెండర్ తో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందా కర్నూలు రైస్ బ్యాగ్ అన్నాం, సో అలా కాకుండా ఇంకొక ఏదైనా వెండర్, ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ రెడ్డి రైస్ మర్చెంట్ అనుకోండి, అతని దగ్గర నుంచి మనకి కర్నూలు రైస్ అతని దగ్గర రైస్ లేనప్పుడు ఈ మోహన్ అనే అకౌంట్ అతని దగ్గర నుంచి మనం ఈ టైంకి ఈ మంత్ లో ఒకసారి ఒక 500 రైస్ బ్యాగ్స్ పర్చేస్ చేసాం. సో ఈసారి ఈ ఒక్కసారి మాత్రమే పర్చేస్ చేస్తాం, నెక్స్ట్ టైం అతని దగ్గర నుంచి మన గూడ్స్ అండ్ మెటీరియల్స్ పర్చేస్ చేయం. సో వన్ టైం మాత్రమే ఆ వెండర్ తో మనం ట్రాన్సాక్షన్ జరుగుతాం. సో అటువంటి వెండర్లు ఎవరైనా మనం క్రియేట్ చేస్తున్నాము, అటువంటి వెండర్లకు సంబంధించి మనం ఏదైనా జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి వన్ టైం వెండర్ అకౌంట్ గ్రూప్ అనేది ఒక జిఎల్ వన్ టైం వెండర్ గ్రూప్ అనే దాన్ని మనం క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి త్రీ డిఫరెన్స్. vendor account groups are divided into three types. One is the domestic vendor account group, and another one is the international vendor account group, and another one is one-time vendor account group. సో మీకు ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదండి. సో దీన్ని ఈ షార్ట్ ఐ మీన్ ఈ ఎస్ఎస్డివి అంటే మన కంపెనీ కోడ్ ఎస్ఎస్, సో డివి అంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్. ఈ విధంగా మనం షార్ట్ కట్ వర్డ్స్ మెన్షన్ చేసుకొని మనం క్రియేట్ చేద్దాం. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఫర్ ఎస్ఎస్ఎంబి యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్ ఫర్ ఎస్ఎస్ఎంబి అండ్ వన్ టైమ్ వెండర్ అకౌంట్ గ్రూప్ ఫర్ ఎస్ఎస్ఎంబి. సో ఎస్ఎస్ అనేది కంపెనీ కోడ్, ఓవి అంటే ఓ అంటే వన్ టైమ్, వి అంటే వెండర్, ఎస్ఎస్ అంటే కంపెనీ కోడ్, ఐ అంటే ఇంటర్నేషనల్ వెండర్, వి అంటే వెండర్, ఎస్ఎస్ అంటే కంపెనీ కోడ్, డి అంటే డొమెస్టిక్, వి అంటే వెండర్. సో ఈ విధంగా డివైడ్ చేస్తున్నాము. దీన్ని మనం ఎస్ఏపీలో ఓబిడి3 అనే టీ కోడ్ ని యూస్ చేసుకొని మనం ఈ త్రీ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేయాలి. బట్ మీకు ఆల్రెడీ నేను క్రియేట్ చేసేస్తున్నాను, బట్ వన్స్ మీకు ఎలా చేయాలనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. So go to SAP login pad, user ID, user ID, ఈ కోడ్ ఏంది మనకి ఇక్కడ ఓబి ఓబిడి3 ఓబిడి3. సో ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేయాలండి. ఈ స్క్రీన్ వస్తుంది, వెండర్ అకౌంట్ గ్రూప్స్ ఓవర్ వ్యూ, చేంజ్ వ్యూ వెండర్ అకౌంట్ గ్రూప్స్ ఓవర్ వ్యూ అనేసి ఉంది కదా. ఈ స్క్రీన్ లో మనము ఈ త్రీ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. సో బట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన వాటి గురించి చెక్ చేసుకోవాలంటే పొజిషన్ లోకి వెళ్ళాలి. న్యూగా చేయాలంటే న్యూ లోకి వెళ్ళి వెండర్ అకౌంట్ గ్రూప్ మనం ఇక్కడ ఏం చేసాము, ఈ త్రీ టైప్స్ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్ ఎస్ఎస్డివి నెక్స్ట్ డిఓఎంఏఎస్టి అకౌంట్ గ్రూప్ డొమెస్టిక్. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ కొట్టాలి. సో ఆల్రెడీ మనము ఎస్ఎస్డివి అనే తో మనం చేసేస్తున్నాం ఆల్రెడీ. జస్ట్ మీకు ఎలా చేయాలని దాని గురించి చెప్తున్నాను. ఎస్ఎస్డివి, ఎస్ఎస్ఐవి, ఎస్ఎస్ఓవి అని త్రీ సంబంధించి డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం సంబంధించి జిఎల్ గ్రూప్స్ ని ఆల్రెడీ వెండర్ కి సంబంధించి గ్రూప్స్ ని క్రియేట్ చేసేస్తున్నాను. సో మీకు జస్ట్ మళ్ళీ ఎలా చేయాలనే దాని గురించి ఈ స్క్రీన్ చెప్తున్నాను. సో న్యూ ఎంట్రీలోకి వెళ్ళి చూడండి, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ వేరే చెప్తాను. ఎస్ఎస్డివి కదా, ఏఎస్డివి ఇట్లా చేసి మళ్ళీ నెక్స్ట్ ఏఎస్ఐవి ఏఎస్ఐవి తర్వాత దీన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంటర్నేషనల్ వెండర్ ఫర్ ఎస్ఎస్ఎంబి, ఎస్ఎస్ఐవి అగైన్ నెక్స్ట్. సో ఇక్కడ ఏఎస్ ఓవి వన్ టైం వెండర్, వన్ టైం వెండర్ ఫర్ ఎస్ఎస్ఎంబి. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకొని సేవ్ కొడితే మనకు సేవ్ అయిపోతుంది. సో ఆల్రెడీ చేసినా కూడా జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు 3 స్టెప్స్ లో ఒక బాక్స్ లో వచ్చి అకౌంట్ గ్రూప్, డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్ అండ్ ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్ యాజ్ వెల్ as వన్ టైం అకౌంట్ గ్రూప్, ఇలా 3 టైమ్స్ ఈ బాక్స్ లో మెన్షన్ చేయాలి. ఇక్కడ రిమార్క్స్ కూడా మీనింగ్ లో మెన్షన్ చేసి నెక్స్ట్ కొడితే తర్వాత సేవ్ కొడితే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. సో మనం ఆల్రెడీ సేవ్ చేసినాం కాబట్టి మీకు మళ్ళీ సేవ్ చేయలేదు. సేవ్ చేసిన వాటిని ఎలా చూడాలి అనే గురించి కూడా చెప్తున్నాను. స్లాష్ అని OBD4
సారీ OBD3. సో ఇందాక మనం న్యూలోకి వెళ్ళి ఎంట్రీ ఎలా చేయాలని గురించి చెప్పాను. ఇప్పుడు ఎంట్రీ చేసిందని ఎంట్రీ చేసినటువంటి ఈ గ్రూప్స్ ని ఎలా చెక్ చేయాలంటే పొజిషన్ లోకి వెళ్ళి మన అకౌంట్ గ్రూప్ ఏంది, SSDV, SSIV, SSOV అని 3 టైప్స్ చేసాం. బట్ స్టార్టింగ్ 2 లెటర్స్ కొట్టి ఎంటర్ కొడితే మనం చేసినట్టు వచ్చేస్తాయి. చూడండి, SSDV అంటే నేను మీకు ఈ క్లాస్ చేయడానికి ముందే నేను చెక్ చేశాను, ఏమన్నా ఎర్రర్స్ ఏమన్నా ఫామ్ అయ్యాయా లేదా చెక్ చేసుకొని సేవ్ చేస్తాను. SSDV, Surya Supermarket Domestic Vendor, the domestic vendor account group for SSMB, as well as international vendor account group for SSMB, as well as one-time vendor for SSMB. సో ఈ 3 క్రియేట్ చేశాను. సో ఇవి మనం క్రియేట్ చేస్తేనే వీటికి సంబంధించి మనం అందరి GL అకౌంట్స్ మనం క్రియేట్ చేసుకోవాలండి. సో ఇవి చేసేటప్పుడు మీకు చెప్తాను నెక్స్ట్ ఏమి ఎర్రర్ వస్తుంది. సో స్టెప్ 1 లో వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్, దీనికి సంబంధించి మనము స్టెప్ 1 కంప్లీట్ చేసాం. వెండర్ కి సంబంధించి 3 టైప్స్ ఆఫ్ వెండర్స్ ఉంటారు, డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం. సో నెక్స్ట్ స్టెప్ 2 లో వెండర్ నెంబర్ రేంజ్ క్రియేషన్. సో నెంబర్ రేంజ్ క్రియేషన్ అంటే వెండర్ కి సంబంధించి మనం నెంబర్ రేంజ్ ని క్రియేట్ చేయాలి ఈ గ్రూప్స్ కి సంబంధించి. సో ఇది ఆల్రెడీ ఏంటంటే మన కంపెనీస్ లోకి వెళ్ళినప్పుడు రియల్ టైమ్ లో మనం నెంబర్ బేస్ చేసుకుని యాజ్ పర్ బ్లూ ప్రింట్స్ బేస్ చేసుకుని మనం నెంబర్ రేంజ్ డిస్కస్ చేసుకొని మన నెంబర్ రేంజ్ ఇస్తాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది ఎడ్యుకేషనల్ మోడ్, ట్రయల్ వర్క్స్ కాబట్టి ఆల్రెడీ మెన్షన్ చేసేస్తున్నారు. అది కూడా వాళ్ళు ఆల్రెడీ 1000, 2500 అట్లా ఇచ్చుంటే మనం నెక్స్ట్ నెంబర్ ను మెన్షన్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే ల్యాక్స్ లో ఇచ్చేస్తున్నారు. చూడండి ఇక్కడ నెంబర్ 1 అంటే మనకి డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్, నెంబర్ 2 అంటే ఇంటర్నేషనల్ అకౌంట్ గ్రూప్, అండ్ నెంబర్ 3 అంటే వన్ టైమ్ వెండర్ అకౌంట్ గ్రూప్. సో దీనికి నెంబర్ 1 కి 1 to 9,99,999 వరకు ఇచ్చేసారు. అగైన్ సెకండ్ నెంబర్ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కి 1 lakh to 1,99,000 వరకు ఇచ్చారు. యాజ్ వెల్ as వన్ టైమ్ వెండర్ కి సంబంధించి నెంబర్ రేంజ్ 3 ఇచ్చి 2 lakhs to 2,99,000 వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో మనం అగైన్ దీనికన్నా 1 lakh కన్నా ఎక్కువ ఎంట్రీస్ మనం చేయం కాబట్టి ఎడ్యుకేషనల్ మోడ్ లో, సో నో నీడ్ టు చేంజ్, మనం మళ్ళీ కొత్త క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఈ స్టెప్ 2 లో నెంబర్ రేంజ్ క్రియేషన్ ఎలా చేయాలని దాని గురించి మీకు ఒకసారి చేసి చూపిస్తాను. చూడండి, టీ కోడ్ వచ్చి XKN1. సో /n XKN1 ఇంటర్వ్యూస్కి వెళ్ళాము. సో చూడండి ఇక్కడ నెంబర్ రేంజ్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, 01, 02, 03, 04 అట్లా ఈ నెంబర్ రేంజ్ ఇచ్చాం. సో మనం వెండర్ గ్రూప్ కి సంబంధించిన నెంబర్ రేంజ్ లో మనము ఈ స్టార్టింగ్ 1 అనేది ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి, 2 అనేది ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కి, 3 అనేది వన్ టైం వెండర్ గ్రూప్ కి మనం మెన్షన్ చేసుకున్నాం. ఇవి ఎలా మెన్షన్ చేయాలంటే మనం తర్వాత స్టెప్ లో వెండర్ గ్రూప్స్ కి, చూడు మనం చేసిన దాన్ని ఈ అసైన్ నెంబర్ రేంజ్ టు వెండర్ గ్రూప్స్ కి, ఏ నెంబర్ రేంజ్ ని మనం వెండర్ గ్రూప్స్ కి అసైన్ చేయాలనేది నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఎందుకంటే మనం అసైన్ చేస్తే మాత్రమే ఆటోమేటిక్ గా ఇక్కడ ఇచ్చినటువంటి 1 lakh, 2 lakh, 3 lakh సంబంధించిన నెంబర్ రేంజ్ ని మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేసేటప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి, లేకపోతే కావు. సో దీన్ని బేస్ చేసుకుని మనం అసైన్ నెంబర్ రేంజ్ టు వెండర్ గ్రూప్స్ కి OBAS అనే టీ కోడ్ తో ఇవ్వాలి. సో ఇక్కడ మనం XKN అనేది యాజ్ పర్ నెంబర్ రేంజ్ మనకి ఆటోమేటిక్ ఫ్రీ డిఫైన్డ్ గా ఉంది కాబట్టి మనం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే అసైన్ నెంబర్ రేంజ్ టు వెండర్ గ్రూప్ క్రియేషన్. Vendor groups will be created based on the number ranges. So OBAS లోకి వెళ్ళి OBAS ఎంటర్. ఇక్కడ చూడండి మన నెంబర్ రేంజ్ ని మనం వెండర్స్ కి అసైన్ చేయాలి. పొజిషన్ లోకి వెళ్తాము, మన అకౌంట్ గ్రూప్ ఏంది, SSDV డొమెస్టిక్. సూర్య సూపర్ మార్కెట్ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్, సూర్య సూపర్ మార్కెట్ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, సూర్య సూపర్ మార్కెట్ వన్ టైమ్ వెండర్ గ్రూప్. సో ఈ 3 సంబంధించి వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసేసాం. సో వీటికి మనం నెంబర్ రేంజ్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన నెంబర్ రేంజ్ కి సంబంధించి
ఫ్రీ డిఫైన్ షార్ట్ వర్డ్స్ ఏంది 1 2 3. సో వీటిని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి నెంబర్ రేంజ్ కి సంబంధించి. సో 01 ఫర్ 01, 02 ఇంటర్నేషనల్, 03 వన్ టైం, ఎంటర్, సేవ్. ట్రాన్స్పోర్టెడ్ కోడ్ జనరేట్ అయింది, సో సేవ్ చేసాం. సో ఈ 3 టైప్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ కి మనం ఇక్కడ నెంబర్ రేంజ్ ని ఇచ్చేసాం ఆల్రెడీ. ఏ టీ కోడ్ లో ఓబిఎస్ అనే టీ కోడ్. సో నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్, ఫోర్త్ కాన్ఫిగరేషన్, క్రియేట్ రీకన్సిలేషన్ అకౌంట్ ఫర్ వెండర్ గ్రూప్స్. సో మనం ఇప్పుడు ఆల్రెడీ మనం పైన అబోవ్ లో క్రియేట్ చేసినటువంటి ఈ 3 స్టెప్స్ ఉన్నాయి కదా, 3 వెండర్ గ్రూప్స్ కి, వీటిని మనం రీకన్సిలేషన్ అకౌంట్ చేయాలి. ఎందుకు రీకన్సిలేషన్ అకౌంట్ చేయాలంటే ఫర్దర్ గా మనం అందులోకి రీకన్సిలేషన్ అకౌంట్ ఏంటంటే మనకి వెండర్స్ కి, కస్టమర్స్ కి, అసెట్స్ కి, కాంట్రాక్ట్ అకౌంట్స్ కి, ఈ 4టికి మాత్రమే మనం రీకన్సిలేషన్ అకౌంట్స్ చేయాలి. ఎందుకు రీకన్సిలేషన్ అకౌంట్ చేయాలంటే వీళ్ళకి సంబంధించి పర్టికులర్ గా మనము స్టార్టింగ్ నుంచి ఎంత ట్రాన్సాక్షన్ చేసాము, అగైనెస్ట్ దానికి ట్రాన్సాక్షన్స్ కి అగైనెస్ట్ గా ఎంత పేమెంట్ చేసాము, ఏ బిల్ కి అగైనెస్ట్ గా ఎంత పేమెంట్ చేసాము, ఎంత బ్యాలెన్స్ ఉంది ఓవర్, ఇవన్నీ మనం చెక్ చేసేదాన్ని రీకన్సిలేషన్ అకౌంట్ అంటారు. సో వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ చేయాలి అంటే నెక్స్ట్ వెండర్ ఖచ్చితంగా వెండర్స్ కి, కస్టమర్స్ కి, అసెట్స్ కి, కాంట్రాక్ట్ అకౌంట్స్ కి, ఈ 4టికి మనం రీకన్సిలేషన్ అకౌంట్ ఖచ్చితంగా చేయాలి. ఎందువల్ల చేయాలంటే రీకన్సిలేషన్ అకౌంట్ ఉంటే మాత్రమే చేస్తేనే మనము వాళ్ళకి సంబంధించి బ్యాలెన్సెస్ ని క్లియర్ గా చేయగలుగుతాం. అంటే వెండర్ కి టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అగైనెస్ట్ గా ఎన్ని బిల్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి ఎంత మెటీరియల్ పర్చేస్ చేసాము, మెటీరియల్ కి అగైనెస్ట్ గా ఎన్ని బిల్స్ జనరేట్ అయినాయి, ఆ బిల్స్ కి అగైనెస్ట్ గా మనం ఎంత పేమెంట్ చేసాము, ఏ బిల్స్ ని క్లియర్ చేసాము, ఏ బిల్స్ కి పేమెంట్ ఉంది, ఏ బిల్స్ కి పార్షియల్ పేమెంట్ చేసినాము, ఏ బిల్స్ కి ఫుల్ టైం టోటల్ బిల్స్ పేమెంట్ చేసాము అన్న ఇవన్నీ కూడా మనం చెక్ రిపోర్ట్స్ లో మనకి రావాలంటే ఈ రీకన్సిలేషన్ అకౌంట్ మనం ఖచ్చితంగా చేయాలి. సో క్రియేట్ రీకన్సిలేషన్ అకౌంట్ ఫర్ వెండర్ గ్రూప్స్. సో దీనికి టీ కోడ్ ఏంది FS00. ఆల్రెడీ మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసేదానికి కూడా టీ కోడ్ FS00. ఇక్కడ కూడా జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. ఇది కూడా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, ఇంటర్నేషనల్ వెండర్ రీకన్ అకౌంట్. అందుకు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే ఈ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకి ఓవరాల్ గా వెండర్, ఇప్పుడు ఒక వెండర్ అనే ఉంటారు కదా, చాలా వెండర్లు ఉంటారు. సో వెండర్ రీకన్ అకౌంట్ అని మనం క్రియేట్ చేసి దాంట్లో ఇంటర్నేషనల్, సో ఎప్పుడైతే మనం రీకన్సిలేషన్ అకౌంట్ చేస్తే మాత్రమే మనకి రిపోర్ట్స్ రన్ అవుతాయి. సో ఈ రీకన్సిలేషన్ అకౌంట్ లో మనకి వెండర్ కి, కస్టమర్ కి, అసెట్స్ కి, కాంట్రాక్ట్స్ కి చేస్తా ఉన్నాం కదా. సో అలాగే ఇప్పుడు మనం వెండర్స్ చేస్తున్నాం. వెండర్ లో కూడా మనకి డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ అకౌంట్ వెండర్, వన్ టైం వెండర్, 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి కదా. సో బేస్డ్ ఆన్ 3 టైప్ ఆఫ్ గ్రూప్స్ ని బేస్ చేసుకుని మనం కూడా మన రిపోర్ట్స్ రన్ చేసుకోవచ్చు. సో దానికోసంగా మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి. సో FS00ని ఫోర్త్ స్టెప్ లో FS00 చూడండి, ఇది జిఎల్ అకౌంట్ క్రియేషన్ స్క్రీన్. సో మనం ఇప్పుడు రీకాన్ అకౌంట్ చేయాలి. వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ అంటే మన వెండర్స్ మన ఓవరాల్ మనం డిస్కస్ చేస్తున్నాం. వెండర్ అంటే ఎవరు, మనకి కరెంట్ లయబిలిటీస్. సో వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ అంటే వెండర్ కి సంబంధించి ఎంత బ్యాలెన్స్ ఉన్నాయని చెక్ చేయాలి. సో దీన్ని చెక్ చేయాలన్నప్పుడు ఇది కూడా ఒక లయబిలిటీకి సంబంధించి లెడ్జర్. సో దీన్ని మనం క్రియేట్ చేయాలి. సో వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ అనేది మనకు ఒక లయబిలిటీ. ఎందుకంటే రీకన్సిలేషన్ అకౌంట్ అంటే మనం పే చేయాలి కాబట్టి ఆ లెడ్జర్ ని క్రియేట్ చేసినప్పుడు ఇది కమ్స్ అండర్ లయబిలిటీ కింద వస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, వెండర్స్ అంటే మనకి ఎవరు, క్రెడిటర్స్. సో క్రెడిటర్స్ కమ్స్ అండర్ ద కరెంట్ లయబిలిటీస్. సో ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసే బేస్డ్ ఆన్ FS00 స్క్రీన్ ద్వారా మనం వెండర్ రీకాన్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీ. సో సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడ చూడండి, ఇది నేను ఇందాక 1,05,02 అనేది మనం బై మిస్టేక్ రాంగ్ చేశాను. సో 1,05,03 అనేది కరెక్ట్. ఆల్రెడీ నేను ప్రాసెస్ అవుతుందో లేదో చెక్ చేసుకున్నాను. సో ఇక్కడ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్ నేను క్రియేట్ చేసేసాను. ఈ నెంబర్ రేంజ్ మనకి ఎలా వస్తాయని మీకు అర్థమైందా? మనం స్టార్టింగ్ లో ఎస్ఏ డాక్యుమెంట్ కి సంబంధించి నెంబర్ రేంజ్ ఇచ్చాం కదా, ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్ అని రకరకాల నెంబర్ రేంజ్ ఇచ్చాం. ఆ నెంబర్ రేంజ్ లో బేస్ చేసుకొని మనము 1 మినిట్ మీకు నెంబర్ రేంజ్ ఎలా ఇచ్చాను అనేది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
ఇది కాదు. ఈ నెంబర్ రేంజ్ మనం స్టార్టింగ్ లో ఒక అసెట్స్ కి, కరెంట్ అసెట్స్ కి, కరెంట్ లైబిలిటీస్ కు, షేర్ క్యాపిటల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్ రేంజ్ మనం ఇచ్చామండి. ఒక్కొక్క దానికి సంబంధించి ఒక 100 నెంబర్స్ ఉంది నెంబర్ రేంజ్ ఇచ్చాం. మీకు అది ఏ టీ కోడ్ ద్వారా చెప్తాను. ఇంకా టీ కోడ్ కూడా మీకు చెప్తానండి. డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్. సో FBN1 అనే నెంబర్ రేంజ్ ద్వారా మీకు ఇచ్చాము. ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేసి FBN1 కంపెనీ కోడ్ SSMB, ఇది నెంబర్ రేంజ్. ఏంటండి, లెడ్జర్ గ్రూప్స్ కి సంబంధించి మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసిన తర్వాత మనం నెంబర్ రేంజ్ ఇచ్చాం. ఒక్కొక్క బేస్డ్ ఆన్ మన జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే అది ఏ గ్రూప్ కి సంబంధించి అనే నెంబర్ రేంజ్ బేస్ చేసుకొని ఇచ్చాము. 1 minute. OBD4, ఐఎమ్ సారీ, OBD4 అనే నెంబర్ రేంజ్ అనే టీ కోడ్ ద్వారా /n OBD4 చూడండి. OBD4 అనే దాంట్లో మనం నెంబర్ రేంజ్ ఇచ్చాం. ప్రతి ఒక్క లెడ్జర్ ని క్రియేట్ చేసేటప్పుడు ఆ లెడ్జర్ కమ్స్ అండర్ ద ఏ గ్రూప్ కింద వస్తుంది. సో ఆ గ్రూప్ లో ఒక 100 లెడ్జర్స్ ని మనం క్రియేట్ చేసే విధంగా ఆ గ్రూప్ కి సంబంధించి 100 లెడ్జర్స్ ని క్రియేట్ చేసే దానికి సంబంధించి ఒక 100 నెంబర్ రేంజ్ ని మనం మెన్షన్ చేసినాం. సో ఇప్పుడు ఏ జిఎల్ అకౌంట్ అయినా అండర్ ద ఆ గ్రూప్ సంబంధించి క్రియేట్ చేసేటప్పుడు మనం మెన్షన్ చేసినటువంటి నెంబర్ రేంజ్ ని మనం నెంబర్ ని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో SS4C చూడండి. సూర్య సూపర్ మార్కెట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనము ఇన్ని రకాల గ్రూప్స్ కి సంబంధించి నెంబర్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము కరెంట్ లైబిలిటీస్, వెండర్స్ అంటే కరెంట్ లైబిలిటీస్, వెండర్ రీకాన్ అకౌంట్ అన్నా కూడా కరెంట్ లైబిలిటీస్ వస్తుంది. సో వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ అంటే కరెంట్ లైబిలిటీ. సో మన కరెంట్ లైబిలిటీస్ లో 1,00,000, 100, 501 to 1,00,000, సారీ 1,00,000, 100, 1,00,000, 1,501, 1,00,000, 1,501 to 1,00,000, 1,601 అంటే 100 నెంబర్స్ ఈ మిడిల్ లో మనం మెన్షన్ చేసాం. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏది క్రియేట్ చేసినా కానీ 1,00,000, 1,501, 1,00,000, 1,00,000, 1,1502 నుంచి 1,00,000, 1,600 వరకు మనం నెంబర్ రేంజ్ ఇచ్చుకోవచ్చు. ఎంతో మనం ఎన్ని కరెంట్ లైబిలిటీస్ లెడ్జర్స్ ని క్రియేట్ చేసినా కానీ. సో బేస్డ్ ఆన్ దీన్ని బేస్ చేసుకొని చేయాలి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ అండర్ ద కరెంట్ లైబిలిటీస్, నేను చెప్పాను కదా 1,1501 to 1,1600 బిలో నెంబర్స్ రేంజ్ బేస్ చేసుకుని మనం కరెంట్ లైబిలిటీకి సంబంధించి జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి అని చెప్పాను. సో ఇక్కడ మనం ఆల్రెడీ చేస్తున్నాం. ఈ 1,0502 అనేది డబుల్ చేశాను టెస్టింగ్ చేసేటప్పుడు. సో దీని గురించి మనం పక్కన పెడితే 1,1503 అనేది డొమెస్టిక్ వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేశాను. సో యాజ్ వెల్ యాజ్ మనం ఇంకోటి క్రియేట్ చేద్దాం. 1,1504 ని సెలెక్ట్ చేసుకుందాము. అండర్ ద కరెంట్ లైబిలిటీస్ comes under balance sheet, short description, international vendor, international recon పెట్టుకున్నాము. మొత్తం ఇంటర్ వెండర్ recon అకౌంట్. సో ఇక్కడ ఫుల్ టెక్స్ట్ రాద్దాం. ఇంటర్నేషనల్ వెండర్ recon అకౌంట్. నెక్స్ట్ కంట్రోల్ డేటా. సో ఇక్కడ మనం లెడ్జర్స్ ని క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే G01 అనే దానికి సంబంధించి డేట్ ఒకటే మెన్షన్ చేశాము. సో బట్ ఇక్కడ ఇది చూడండి, రీకాన్ అకౌంట్ ఫర్ టైపో అంటే మనం ఇక్కడ రీకన్సిలేషన్ అకౌంట్ చేయాలండి. దేనికి సంబంధించి రీకన్సిలేషన్ అకౌంట్ అసెట్స్ కి, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, రీకన్సిలేషన్ అకౌంట్ అసెట్స్ కి, కస్టమర్స్ కి, వెండర్స్ కి, కాంట్రాక్ట్ రిసీవబుల్, ఈ 4కి మనం రీకన్సిలేషన్ అకౌంట్ చేయాలి. రీకన్సిలేషన్ అకౌంట్ చేస్తేనే మనం ఫర్దర్ గా
దానికి సంబంధించిన మనం బ్యాలెన్సెస్ అన్ని చెక్ చేసుకునే దానికి వీలుంటుంది. ఎంత పేమెంట్ చేసామో ఎంత బ్యాలెన్స్ చేయాలనే దానికి సంబంధించి మనం చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ రీకాన్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో వెండర్కి సంబంధించి చేస్తున్నాం కాబట్టి క్లిక్ ఆన్ ద వెండర్స్, పోస్టింగ్ విత్ ట్యాక్స్ అలౌడ్ రీకాన్ మనం క్లిక్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, ట్యాక్స్ అలౌడ్. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనము ఇంతకు ముందు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో G01 మెన్షన్ చేసాం కదా, ఇక్కడ చాలా ఉంటాయంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సంబంధించి ఒక 40 to 50 ఉంటాయి. బట్ మనం ఎట్ ద టైమ్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఏమైతే అన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. బట్ నేను ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం అది ఏటీ కోడ్ గ్లోబల్ పారామీటర్స్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని క్రియేట్ చేసేటప్పుడు డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అంటే OBC4T కోడ్ ద్వారా మనం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి 41 ఇక్కడ 41 ఉంటాయండి. ఆ 41 కి సంబంధించి అన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ ఆ 41 డిస్ప్లే అయి ఉంటాయి. సో మనం 41 చేయలేదు, ఒక G01 ఒకటి చేసాము. మళ్ళీ ఈ రోజు G061 అంటే రీకన్స్ట్రక్షన్ అకౌంట్ కి సంబంధించి G067 అనే దాన్ని మనం దాన్ని దీన్ని ఎంటర్ చేసి సేవ్ చేసాం కాబట్టి ఇక్కడ డిస్ప్లే అయింది. సో రీకన్సిలేషన్ అకౌంట్ అనగానే మనం G067 అనే దాన్ని క్లిక్ చేయాలి, క్లిక్ చేసి ఓకే చేయాలి. నెక్స్ట్ సేవ్. చూడండి ఇంటర్నేషనల్ వెండర్ రీకాన్ అకౌంట్. సో నెక్స్ట్ ఏం చేయాలి, వన్ టైం వెండర్ రీకాన్ అకౌంట్. సో క్రియేట్ 101504 కదా, 101505 నెక్స్ట్ నెంబర్ క్లిక్ రీకాన్ అకౌంట్. ఇక్కడ సారీ కరెంట్ లయబిలిటీస్ comes under balance sheet, one time vendor recon. Vendor recon account, create one. ఇక్కడ చూడండి రీకాన్ అకౌంట్ సెలెక్ట్ చేయాలి. రీకాన్ అకౌంట్ అండర్ ద వెండర్, నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, సెలెక్ట్ G067 comes under the reconciliation account, select. నెక్స్ట్ సేవ్. సో చూడండి డొమెస్టిక్ వెండర్ రీకన్సిలేషన్ ఒకటి, ఇంటర్నేషనల్ వెండర్ రీకన్సిలేషన్ ఒకటి, వన్ టైం వెండర్. సో ఈ మూడింటిని ఇక్కడ క్రియేట్ చేసామండి. సో నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, వెండర్ కి సంబంధించిన రీకన్స్ట్రక్షన్ అకౌంట్ సంబంధించి 3 క్రియేట్ చేసాం, యూజ్డ్ అండ్ SS00. నెక్స్ట్ ప్లీజ్ నోట్ ద రీకన్స్ట్రక్షన్ అకౌంట్ మ్యాండేటరీ ఫర్ అసెట్స్. ఓకే, అసెట్స్ కి, కస్టమర్స్ కి, లయబిలిటీస్, అసెట్స్ కి, కస్టమర్స్ కి, వెండర్స్ కి, కాంట్రాక్ట్ అకౌంట్స్ కి చెప్పాం. సో నెక్స్ట్ 5th స్టెప్ ఏంటంటే వెండర్ అండ్ కస్టమర్ టోలరెన్స్ గ్రూప్ క్రియేషన్. సో మనం ఇందాక టోలరెన్స్ గ్రూప్ ఫర్, మనం ఫస్ట్ లో ఏంటంటే టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ కి, టోలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్స్ కి అని ఉన్నారు కదా. సో జిఎల్ కి సంబంధించి టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. SSVE టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్, వీళ్ళకి సంబంధించి జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. సో మనం దీనికి SSVC అనే ఒక షార్ట్ వర్డ్ మెన్షన్ చేసుకున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు టోలరెన్స్ గ్రూప్ ని మనం క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఇది 5th స్టెప్, OBA3 అనే టీ కోడ్ ద్వారా మనం టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. OBA3. సో ఆల్రెడీ చేసిన టోలరెన్స్ గ్రూప్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంటుంది. సో లేదంటే మనం కొత్తది క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీలోకి వెళ్తాం. సో ఒకసారి చెక్ చేద్దాం. కంపెనీ కోడ్ సంబంధించి టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసామా, సో లేదు, ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతారు, లేదు. సో న్యూ ఎంట్రీలోకి వెళ్తాం. కంపెనీ కోడ్ SSMB టోలరెన్స్ గ్రూప్ మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం SSVC. వి అంటే వెండర్, సి అంటే కస్టమర్. సో SSVC టోలరెన్స్ గ్రూప్ అని దీన్ని షార్ట్ కట్ పెట్టుకున్నాం. లాంగ్ టెస్ట్ లో టోలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్. సో నెక్స్ట్
పర్మిటెడ్ పేమెంట్స్ డిఫరెన్సెస్, పర్సంటేజ్, అడ్జస్టబుల్ అమౌంట్ ఇవన్నీ మ్యాండేటరీ కాదు. గెయిన్ అండ్ లాసెస్ జస్ట్ 100 అని మెన్షన్ చేద్దాం. 100 పర్సంటేజ్ లో 5 to 10 అంటే 5. ఎందుకు ఇవ్వాలంటే ఈ మ్యాండేటరీగా ఇవ్వాలంటే మనం టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు మినిమం 5% అని ఇచ్చాం. 5% కన్నా ఎక్కువ కన్స్ట్రక్షన్ ఇవ్వరు పేమెంట్స్ చేసేటప్పుడు కంపెనీలో. ఎందుకంటే బిల్ జనరేట్ అయిన తర్వాత విత్ ఇన్ పీరియడ్ లో పే చేస్తే 1%, 2%, లేకపోతే బిఫోర్ డ్యూ డేట్ కన్నా ముందే పే చేస్తే ఒక 0.5% అట్లా ఇస్తారు. మాక్సిమం 5% కన్నా కంపెనీ వాళ్ళు బిల్ జనరేట్ అయిన తర్వాత డిస్కౌంట్ ఇవ్వరు. సో దానికి సంబంధించింది ఇది. నెక్స్ట్ అడ్జస్టబుల్ అమౌంట్ బై, ఇక్కడ కూడా జస్ట్ అమౌంట్ 100 వేసండి. సో టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాము. టాలరెన్స్ గ్రూప్ ఏంటంటే మనకి వెండర్స్ కైనా కస్టమర్స్ కైనా ఒకటే ఉంటుందండి. ఒకసారి క్రియేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ కస్టమర్ కి సంబంధించి పేమెంట్ వెళ్ళేటప్పుడు మనం కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు అగైన్ మనము టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. సో ఇప్పుడు చేసినటువంటి టాలరెన్స్ గ్రూపే వెండర్స్ కైనా కస్టమర్స్ కైనా సరిపోతుంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ కాన్ఫిగరేషన్ టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్ కంప్లీటెడ్ యూజింగ్ విత్ OBD4. సో మన కంపెనీ టాలరెన్స్ గ్రూప్ ఏంది SSVC. సో నెక్స్ట్ స్టెప్ వెండర్ క్రియేషన్. సో ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, వెండర్ కి సంబంధించి మనం ఒక జనరల్ ఎంట్రీస్ ని పాస్ చేయాలన్నా కానీ మనకి వెండర్ కి సంబంధించి ఆ పాస్ చేయాలంటే డెబిట్ టు క్రెడిట్ కి రిలేటెడ్ గా లెడ్జెస్ ని క్రియేట్ చేయాలి. సో డెబిట్ టు క్రెడిట్ లెడ్జెస్ ని ఉంటేనే మనం వెండర్ ఇన్వాయిస్ ని క్రియేట్ చేయగలుగుతాం. సో సిక్స్త్ స్టెప్ లో వెండర్ క్రియేషన్. వెండర్ క్రియేషన్ కి సంబంధించి టీ కోడ్ XK01 ఆర్ FK01 రెండు టీ కోడ్ల ద్వారా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, ఇబ్బంది లేదు. బట్ XK01 అనేది మనకి వాళ్ళు క్రియేట్ చేస్తారు. ప్లాంట్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్ వీళ్ళు వెండర్స్ ని యాక్చువల్ గా కంప్లీట్ వర్క్ ఏంటంటే వెండర్స్ క్రియేషన్ అనేది మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళ లెవెల్లో ఉంటుంది. వీళ్ళు ఆటోమేటిక్ గా వెండర్స్ ని క్రియేట్ చేస్తారు. ఫర్దర్ గా వెండర్స్ సంబంధించి ఇన్వాయిస్ బిల్ ని ప్రాసెస్ చేసి మూవ్ చేసేటప్పుడు అకౌంట్స్ లెవెల్లో ఈ మెటీరియల్ గూడ్స్ రిసీవ్ నోట్ అని ఉంటాయి కదా, లెవెల్లో మెటీరియల్స్ అన్ని రిసీవ్ అయ్యి ప్రాపర్ గా ఉన్నాయి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇండియన్ రైస్ చేసుకోవడం, బేస్డ్ ఆన్ ఇండియన్ రైస్ చేసుకోవడం, మెటీరియల్ రిసీవ్ చేసుకోవడం, మెటీరియల్ రిసీవ్ చేసిన తర్వాత దాన్ని చెక్ చేసుకొని ఓకే అయిన తర్వాత దాన్ని ఫర్దర్ గా అకౌంట్స్ లెవెల్ కి పంపిస్తారు. సో మాక్సిమం వెండర్ క్రియేషన్స్ అన్ని కూడా మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ లెవెల్లోనే ఆ మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన టీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. బట్ సమ్ సిచ్యువేషన్స్ మనకు రిక్వైర్మెంట్ అయినప్పుడు మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధం లేని వెండర్స్ ఉంటారు కదా, మనం ప్రొడక్షన్ ఇప్పుడు ఒక కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ అనుకోండి, అది ఏదైనా ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఆ ప్రొడక్ట్స్ సంబంధించి రా మెటీరియల్ సప్లై చేసే వెండర్స్ ని క్రియేట్ చేయాలంటే ఆ వెండర్స్ ని మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. అలా కాదు, ఆ కంపెనీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ లో ఏదైనా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ లో ఫుడ్ సప్లయర్స్, ఆర్ఎల్స్ ఇంకేదైనా స్నాక్స్ సప్లయర్స్, టీ సప్లయర్స్, ఇంకేదైనా ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ మెయింటైన్ చేసినప్పుడు అట్లాంటి ఈవెంట్స్ చేసినప్పుడు కొంతమంది వెండర్స్ మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. బేస్డ్ ఆన్ క్రెడిట్ బేస్ చేసుకొని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ సప్లై చేసే వాళ్ళకి నెలకు ఒకసారి బిల్ ఇస్తాము. ఆర్ఎల్స్ ఫుడ్, స్నాక్స్, టీ, ఇంకేదైనా ఫంక్షన్స్ మెయింటైన్ చేసినప్పుడు, ఇంకేదైనా ఈవెంట్స్ చేసినప్పుడు, టూర్స్ ట్రిప్స్ అట్లా తీసుకెళ్ళినప్పుడు వీళ్ళంతా కూడా వెండర్స్ ని కాంట్రాక్ట్ బేస్ తో తీసుకొని బేస్డ్ ఆన్ క్రెడిట్ బేస్ తో మనం తీసుకుంటాం. ఇలాంటి వెండర్స్ అన్ని కూడా మనం FICO ఫంక్షనల్ కన్సల్టెంట్ అకౌంట్స్ రిలేటెడ్ వాళ్ళు క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్స్ లో మనము FK01 అని అన్నాం. సో అర్థమైంది కదా. XK01 అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో FK01 అనే వాళ్ళు అకౌంట్స్ కి సంబంధించిన వాళ్ళు చేస్తారు. సో దీనికి డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. XK01 XK01 వెండర్. వెండర్ క్రియేషన్ చేస్తాం కదా, ఇక్కడ చూడు అకౌంట్ గ్రూప్ అంటే మనం క్రియేట్ చేసేటటువంటి నెక్స్ట్ చాలా ప్రాసెస్ ఉంటుందండి వెండర్ క్రియేట్ చేసేదానికి.
అకౌంట్ గ్రూప్ అంటే మనం క్రియేట్ చేసే డొమెస్టిక్ అకౌంట్ గ్రూపా, ఇంటర్నేషనల్ అకౌంట్ గ్రూపా, వన్ టైం వెండర్ గ్రూప్ అనే దానికి సంబంధించి ఇవి వస్తాయి. సో మనం ఎస్ఎస్డివి చూడండి ఆటోమేటిక్ వచ్చేసి ఇందులో సెర్చ్ బార్ లోకి వెళ్తే చాలా ఉంటాయి. అలాగే మన కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసి ఆటోమేటిక్ డిస్ప్లే అవుతాయి. సో మీకు ఇందాక XK01 కి అగైన్ ఐఎమ్ సారీ XK01 కి FK01 కి డిఫరెన్స్ ఏందన్నాను కదా. XK01 క్లిక్ చేయగానే చూడండి పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించి పర్చేజ్ ఆర్గనైజేషన్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారండి వీటిని. సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు కాబట్టి మనం ఇక్కడ SAP లో కూడా మనకి ఇది పర్చేజ్ ఆర్గనైజేషన్ అనే బాక్స్ లింక్ అయింది. అదే మనము బ్యాక్ వెళ్ళి 1 minute చూడండి. అదే మన FK0 అనే టీ కోడ్ లోకి వెళ్తే /n FK01. సో చూడండి ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ లేదు కదా డైరెక్ట్ గా. సో FK01 కి డిఫరెన్స్ ఇదేనండి. XK01 అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు వెండర్స్ ని క్రియేట్ చేసేటప్పుడు వస్తుంది. సో FK01 అంటే అకౌంట్స్ రిలేటెడ్ వాళ్ళు వెండర్స్ ని క్రియేట్ చేసేటప్పుడు డిస్ప్లే అవుతుంది. సో అకౌంట్ గ్రూప్ SSDV సారీ ఎస్ఎస్ ఇప్పుడు కాదు SSDV డొమెస్టిక్ అకౌంట్ వెండర్ గ్రూప్. ఇంటర్ టైటిల్ కంపెనీ నేమ్. ఇప్పుడు మన వెండర్ గ్రూప్స్ మనం ఏం చేసాము ఆల్రెడీ మనకు మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు మనకి వెండర్స్ ఉన్నాం. మనం ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి దీని ప్రకారమే వెళ్దామండి. వెండర్ మాస్టర్ డేటా వెండర్స్ లో ఇక్కడ మనం ఏమేమి మెన్షన్ చేసాము కర్నూలు రైస్ మర్చెంట్ అనే వెండర్ ని క్రియేట్ చేయాలి. కర్నూలు 1 minute ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ వెండర్ ని క్రియేట్ చేస్తున్నాము. సో కంపెనీ టైటిల్ ఏదో ఒక కంపెనీ అయినా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మిస్టర్ అని సెలెక్ట్ చేసుకున్నాం. కర్నూలు రైస్ వదిలే కంపెనీ అని పెట్టాలి. ఇండివిజువల్ పర్సన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అలా మెన్షన్ చేసుకోవచ్చు. కర్నూలు చూడండి మన వెండర్స్ ఇక్కడ కర్నూలు రైస్ మర్చెంట్ కర్నూలు రైస్ మర్చెంట్. సో ఇవన్నీ కూడా వెండర్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మ్యాండేటరీ కాలమ్స్ అన్ని మనకు కావాల్సిన కాలమ్స్ అన్ని కూడా మనం సెలెక్ట్ చేసి మెన్షన్ చేయాలండి. చూడండి వెండర్ నేమ్ మెన్షన్ చేసాము. నెక్స్ట్ వెండర్ కి సంబంధించిన స్ట్రీట్ ఏదో ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేద్దాం. 4th స్ట్రీట్ అగైన్ హౌస్ నెంబరు 1/235 పోస్టల్ కోడ్ 524003 సిటీ నెల్లూరు. ఈ మనం కొంచెం రాంగ్స్ చేసినా ఏం కాదు, బట్ రియల్ టైంలో మనం వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని వెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రాపర్ గా గ్యాదర్ చేసుకుని తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేయాలండి. ఎంట్రీ చేసి మనం సేవ్ చేయాలి. ఇవన్నీ కూడా కన్సల్టెంట్ వర్క్ ఉంటుంది. మాక్సిమం ఎండ్ యూజర్స్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద క్విక్ మీటింగ్స్ బేస్ చేసుకొని కంపెనీలో క్లయింట్ క్విక్ మీటింగ్స్ బేస్ చేసుకొని ఎండ్ యూజర్స్ కస్టమర్ దగ్గర నుంచి ప్రాపర్ డేటా తీసుకొని తర్వాత క్రియేట్ చేస్తారండి. ఈ క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే వీటిని ఎండ్ యూజర్స్ రీసాల్వ్ చేస్తారు. బట్ ఈ ఎండ్ యూజర్స్ కూడా ఈ మొత్తం వెండర్స్ క్రియేట్ చేసే ప్రాసెస్ మొత్తం కూడా ఎండ్ యూజర్స్ 100% వచ్చింది. ఎందుకంటే సారీ
ఈ మొత్తం క్రియేట్ చేసే ప్రాసెస్ మొత్తం 100% కన్సల్టెంట్ కూడా వచ్చి ఉండాలి. ఎందుకంటే కన్సల్టెంట్సే కదా ఎండ్ యూజర్స్ కి గైడెన్స్ ఇచ్చేది, ఏమైనా ఎర్రర్స్ వచ్చినా రిజాల్వ్ చేసేది. సో ఎండ్ యూజర్ కన్సల్టెంట్స్ ఖచ్చితంగా వర్క్స్ మీద నేర్చుకోవాలి. నెక్స్ట్ పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్, నెక్స్ట్ ఎంటర్, కంట్రీ సెలెక్ట్ చేయమంటుంది, ఐఎన్, రీజన్ 01 అంటే ఆంధ్రప్రదేశ్ వస్తుంది, ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి అకౌంట్ కంట్రోల్. ఇది ఎందుకు మనం అసలు ఈ బాక్స్ ని ఎందుకు ఈ ఆప్షన్ ఇచ్చాడు, దీన్ని ఎందుకు క్రియేట్ చేయాలంటే కస్టమర్ మనకి కస్టమరే వెండర్ కూడా అయినప్పుడు ఈ సిచ్యువేషన్ లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన వెండర్స్ కర్నూలు రైస్ మర్చెంట్ నుంచి మన ప్రొడక్ట్స్ రైస్ కొన్నాము. సో అతను మనకి వెండర్. తిరిగి మళ్ళీ మనం అతనికే కొన్ని మెటీరియల్ మనం సేల్ చేస్తే, ఐ మీన్ కొన్ని రైస్ బ్యాగ్స్ మనం తిరిగి అతనికి అమ్మితే అప్పుడు మనకి అతను కస్టమర్ అవుతాడు. సో వెండరే కస్టమర్ అనుకున్న సిచ్యువేషన్ లో మనం అగైన్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేయాలి. టర్మ్స్, ఏం ట్యాక్స్ సంబంధించినవి, లొకేషన్, ప్రిఫరెన్స్ డేటా, ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాలి. సో ఇది అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి కంట్రీ, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఈ కాలమ్స్ లో ఎందుకు ఇవన్నీ మెన్షన్ చేయాలంటే మీకు ఫర్దర్ గా చెప్తాను. ఏపీపీ అనేది ఆటోమేటిక్ పేమెంట్ సిస్టమ్ అని ఉంటుంది, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది. సో దీంట్లో ఏంటంటే మనకి మిగతా సాఫ్ట్వేర్ ఏంటంటే మనం బిల్ జనరేట్ చేసిన తర్వాత పేమెంట్ ని డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి మనం బ్యాంక్ వచ్చి రాసి పంపిస్తాం, లేదా బ్యాంక్ నుంచి ఆటోమేటిక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆటోమేటిక్ గా పేమెంట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఎస్ఐపిలో బ్యాంక్ కి సంబంధించి ఆటోమేటిక్ గా ఇంటర్లింక్ అయిపోయి ఉంటుంది. సో మనం ఒక ప్రొడక్ట్స్ సేల్ చేసుకున్నప్పుడు, ఐ మీన్ ఒక వెండర్ దగ్గర నుంచి ఒక మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ గా మనము ఒక డ్యూ డేట్ మెన్షన్ చేస్తుంటాం. సో ఆ డ్యూ డేట్ లోపల మన అకౌంట్ లో మన ఎస్ఐపి టెర్మినాలజీ సిస్టమ్ నుంచి ఆటోమేటిక్ గా పేమెంట్ ఎంట్రీ జనరేట్ అయిపోతుంది. పేమెంట్ ఎంట్రీ జనరేట్ అయిపోతే ఆటోమేటిక్ గా వాళ్ళకి పేమెంట్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ పేమెంట్ ఎంట్రీని జనరేట్ మీకు ఈ ఏపీపీ అని ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది మీకు నెక్స్ట్ ఇంకొక క్లాస్ లో చెప్తాను. సో ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చేయాలంటే వెండర్ కి సంబంధించి మనం మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కరెక్ట్ గా ఇవ్వాలి. ఇది ఇస్తే మాత్రమే మనం ఆ ప్రాసెస్ చేయగలుగుతాం. సో దానికి సంబంధించి స్క్రీన్ ఉంది, ప్రజెంట్ ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ ఇది కూడా అంతే, కాంటాక్ట్ పర్సన్ సంబంధించి డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్, టెలిఫోన్ నెంబర్, డిస్క్రిప్షన్, ఇవన్నీ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనం వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ వెండర్ ని క్రియేట్ చేసేటప్పుడు వచ్చే ప్రాసెస్ అంతే. ఇవన్నీ ఒక వెండర్ మనం క్రియేట్ చేయాలంటే ఇన్ని స్టెప్స్ చేయాలని. నెక్స్ట్ రీకాన్ అకౌంట్, వెండర్ కదా, సో వెండర్ రీకాన్ అకౌంట్ అని క్రియేట్ చేయాలి. అతను డొమెస్టిక్ వెండరా, ఇంటర్నేషనల్ అకౌంటా, వన్ టైం వెండర్, సో డొమెస్టిక్ వెండరే కాబట్టి ఇది 10503 క్లిక్ చేసాం. షార్ట్ కి ఏంటంటే మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు G01 ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే వెండర్ నెంబర్ మనకి జనరేట్ చేసి ఇన్వాయిస్ రన్ చేసినప్పుడు వెండర్ నెంబర్ డిస్ప్లే కావాలి కాబట్టి మనం ఇక్కడ 12 లో వెండర్ నెంబర్ అనే దాన్ని క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఎంటర్, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, మేజర్ వెండర్ అని ఇవ్వాలి. వెండర్స్ కదా వీళ్ళు. మేజర్ వెండర్ అనే కాలం ఉంటుందండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వెండర్ మేజర్ వెండర్ A4 క్లిక్ చేసాం. డైరెక్ట్ A4 చేసినా వస్తుంది. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ అన్ని చూడండి, ఇవన్నీ మ్యాండేటరీ ఏం కాదు. చార్ట్ కి ఇచ్చాము, యాజ్ వెల్ as రికన్ అకౌంట్ ఇచ్చాము, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ ఇచ్చాము, పేమెంట్ టర్మ్స్ అంటారు. సో మనం ఒక వెండర్ ని క్రియేట్ చేసేటప్పుడు ముందే ఆ వెండర్ దగ్గర నుంచి మన గూడ్స్ అండ్ సర్వీసెస్ మెటీరియల్స్ తీసుకునే దానికి ముందే ఆ వెండర్ తో మనం కాంటాక్ట్ అయ్యి వెండర్స్ తో మనం అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తాము. ఏమని, మేము సప్లై చేసిన మెటీరియల్ కి మీరు విత్ ఇన్ 1 month లో, విత్ ఇన్ 15 days లో పేమెంట్ చేయాలి. సో దానికి సంబంధించిన అగ్రిమెంట్స్, దానికి సంబంధించిన పేమెంట్ కమిట్మెంట్ దీంట్లో డిస్ప్లే అవుతాయి. పేమెంట్ టర్మ్స్ చూడండి. సో G01 అని మనం క్లిక్ చేస్తే పేబుల్ ఇమ్మీడియట్లీ డ్యూ నెట్.
అంటే మనం మెటీరియల్ పర్చేజ్ చేసిన అదే రోజే మనకి పేమెంట్ చేయాలి. G0 0001 అని సెలెక్ట్ చేస్తే సో అదే రోజు మనం పేమెంట్ చేయకపోతే నెక్స్ట్ డేకి ఓవర్ డ్యూ డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా 0002 సెలెక్ట్ చేస్తే విత్ ఇన్ 14 డేస్ లో అంటే విత్ ఇన్ 14 డేస్ లో పే చేయాలని అర్థం. విత్ ఇన్ 14 డేస్ లో పే చేస్తే మీరు 3% డిస్కౌంట్ కూడా ఇస్తారు. విత్ ఇన్ 30 డేస్ లో పే చేస్తే 2% డిస్కౌంట్, విత్ ఇన్ 45 డేస్ లో పే చేస్తే డ్యూ నెట్ అని వస్తుంది. డ్యూ నెట్ అని ఇక్కడ వచ్చింది కదా, విత్ ఇన్ 40 అంటే వీళ్ళకి 0002 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం వెండర్ దగ్గర నుంచి మెటీరియల్ రిసీవ్ చేసుకున్నప్పుడు విత్ ఇన్ 45 డేస్ వరకు మనము పే చేసుకునే ఆప్షన్, 40 డే విత్ ఇన్ 45 డేస్ లోపల మనం పే చేసుకునే ఆప్షన్ మనకు ఉంది. 45 డేస్ దాటితే తర్వాత అది ఓవర్ డ్యూగా కన్వర్ట్ అయిపోతుంది మనకి రిపోర్ట్స్ లో. అది ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను. సో విత్ ఇన్ 30 డేస్ ఈ మనకి 45 డేస్ మనకి లిమిట్ ఉంది. బట్ విత్ ఇన్ 14 డేస్ లో పే చేసేస్తే వాళ్ళు 3% ఇస్తున్నారు. సో మనం విత్ ఇన్ 14 డేస్ లోపల మనం పేమెంట్ చేస్తే ఆటోమేటిక్ గా 3% డిడక్ట్ అయిపోద్ది. సో రిమైనింగ్ మనం పే చేయవచ్చు. సో విత్ ఇన్ 30 డేస్ అంటే 2%. సో ఇక్కడ మనం 0002 అనేది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్. సో మన టోలరెన్స్ గ్రూప్ కూడా మన ఈ వెండర్కి ఏ టోలరెన్స్ గ్రూప్ ఉందనేది కూడా మనం క్రియేట్ చేయాలి. మనం ఆల్రెడీ మన టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం. ఎస్ఎస్ వెండర్ కస్టమర్ క్లిక్ చేస్తాము. ఇంకా అవసరం లేదండి. టోలరెన్స్ గ్రూప్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ అవన్నీ అవసరం లేదు. సెలెక్ట్ డన్నింగ్ ప్రొసీజర్. డన్నింగ్ ప్రొసీజర్ అని అంటే మనకి డన్నింగ్ ప్రొసీజర్ అని అంటే మనకి అసలు ఈ డన్నింగ్ ప్రొసీజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము మనకి బ్యాంక్స్ లోంచి లోన్స్ తీసుకుంటాం త్రూ ఈఎంఐ ద్వారా. సో మనకి మన ఈఎంఐ 10th డేట్ ఉంది అనుకోండి. బిఫోర్ 10th డేట్ లోపల మనం 10th డేట్ కల్లా మనం ఖచ్చితంగా కట్టాలి. బిఫోర్ 10th డేట్ లో మనం 5th డేట్ ఒకసారి మనకి అలర్ట్ వస్తుంది, అది వెల్ 7th డేట్ లో 8th డేట్ లో అట్లా మనకి అలర్ట్స్ వస్తాయి. సో ఈ డన్నింగ్ అంటే ఏంటంటే మనం వెండర్స్ కి పేమెంట్ చేయాల్సిన పేమెంట్ కైనా కానీ యాజ్ వెల్ as కస్టమర్ నుంచి మనకి రావాల్సిన పేమెంట్ కి సంబంధించి అయినా కానీ ఈ డన్నింగ్ మెసేజ్లు అనేది మనం వెళ్ళేదానికి మనం క్రియేట్ చేసుకుంటాం. డన్నింగ్ మెసేజ్ వెళ్ళేదంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ వెండర్స్ మనం పేమెంట్ చేయాలి 10th డే 45 డేస్ కి చేయాలి కాబట్టి సో అది మనకి ఆల్రెడీ 45 డేస్ కి బిఫోర్ గా మనకి 2 or 3 times మనకి ఆ మెసేజ్ హింట్ ఇస్తుంటది. సో అండ్ సో వెండర్ కి మీరు పేమెంట్ చేయాలి. యాజ్ వెల్ as కస్టమర్ కూడా మన కస్టమర్ నుంచి కూడా మనకి రావాలంటే మన సిస్టమ్ నుంచి ఆటోమేటిక్ గా కస్టమర్ కి కూడా మెసేజ్ వెళ్తుంది. సో అండ్ సో డేట్ లో విత్ ఇన్ 10 నెక్స్ట్ వీక్ 10th నెక్స్ట్ వీక్ 5th మీ దగ్గర నుంచి మాకు అమౌంట్ రావాలి. సో దానికి సంబంధించి డన్నింగ్ మెసేజ్ వెళ్తుంది. సో దీన్ని అలర్ట్ మెసేజ్ నథింగ్ బట్ డన్నింగ్ మెసేజ్. సో దీన్ని 0001 అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎంటర్. నో డన్నింగ్ సెట్టింగ్స్ హ్యావ్ బీన్ మెయింటైన్ ఫర్ కంపెనీ కోడ్. సో డన్నింగ్ మెసేజ్ చేయలేదన్నారు. సో సేవ్ కొట్టారు. వెండర్ నెంబర్ 71 వాజ్ క్రియేటెడ్ ఇన్ SSMB. సో వెండర్ నెంబర్ 0001 అనేది SSMB లో క్రియేట్ అయింది. మనకి ఈ నెంబర్ రేంజ్ మనకి ఎలా డిస్ప్లే అయింది, వెండర్ కి సంబంధించిన నెంబర్ రేంజ్ ని ఇది ఎలా డిస్ప్లే అయింది, ఈ నెంబర్ రేంజ్ ఎలా లింక్ అయింది మనకి చెప్పండి. ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం నెంబర్ రేంజ్ మెన్షన్ చేసినాం కదా 1 lakh నుంచి వెండర్ నెంబర్ రేంజ్ క్రియేషన్ XK అని మనం దాంట్లో ఆటోమేటిక్ గా డిఫాల్ట్ ఇచ్చినారు కదా. దీంట్లో వెండర్ కి సంబంధించి మనం డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్ లో మనం ఇచ్చినాం 1 to 1,99,900. సో దీంట్లో 1 నుంచి 99,000 వరకు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంటాయి. ఎవరు చేసినా కానీ ఈ ఎడ్యుకేషన్ మోడల్ వేరే వేరే యూజర్స్ ఎంతమంది చేసినా కానీ దానికి ఆటోమేటిక్ గా నెంబర్స్ జనరేట్ అవుతాయి. సో ఇక్కడ ఆల్రెడీ 70 వరకు ఇంతకుముందు వేరే వాళ్ళు చేసినారు. సో ఇప్పుడు మనం చేసాం కాబట్టి 71 జనరేట్ అయింది. సో నెక్స్ట్ స్టెప్, సో వెండర్ క్రియేషన్ కూడా అయిపోయిందండి. యూజింగ్ విత్ FK01 స్క్రీన్ నుంచి వెండర్ క్రియేషన్ చేసేసాం. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఆల్రెడీ మెటీరియల్ రైస్ బ్యాగ్స్ పర్చేస్ చేసాం కదా, రైస్ బ్యాగ్ అనే లెడ్జర్ తోనే క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంది, వెండర్ మనం ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే వెండర్ ఉండాలి, వెండర్ లెడ్జర్ ఉండాలి, యాజ్ వెల్ as రా మెటీరియల్ లెడ్జర్ ఉండాలి. రా మెటీరియల్ అంటే మన వెండర్ దగ్గర నుంచి పర్చేస్ చేసినట్లు. సో ఇక్కడ రైస్ అని పెడదాం రా మెటీరియల్ లో.
రైస్ బ్రాకెట్ లో రా మెటీరియల్ అని పెట్టుకుందాం. అదేవిధంగా ఇక్కడ వెండర్ నేమ్ ఏంది, కర్నూలు రైస్ మర్చెంట్. కర్నూలు రైస్ మర్చెంట్. సో ఇక్కడ చూడండి, రా మెటీరియల్స్ పర్చేజ్ ఫ్రమ్ ద వెండర్ వర్త్ 50,000. రా మెటీరియల్స్ అనుకుండా మనం రైస్ పర్చేజ్ చేద్దాం. రైస్ బ్యాగ్స్ పర్చేజ్డ్, ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ కి మనం జనరల్ ఎంట్రీ రాయాలి. రైస్ బ్యాగ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కర్నూలు రైస్ మర్చెంట్. కర్నూలు రైస్ మర్చెంట్. ఇతను ఎవరు, కర్నూలు రైస్ మర్చెంట్ అనే అతను వెండర్. కర్నూలు రైస్ మర్చెంట్ వర్త్ 50,000. చూడండి, ఇది మనకి ఇప్పుడు సెంటెన్స్. ఏమని, రైస్ బ్యాగ్స్ పర్చేజ్ చేసాం. రైస్ బ్యాగ్ పర్చేజ్ ఫ్రమ్ కర్నూలు రైస్ మర్చెంట్. కర్నూలు రైస్ మర్చెంట్ దగ్గర నుంచి మనం రైస్ బ్యాగ్స్ పర్చేజ్ చేసాం. ఆల్రెడీ కర్నూలు రైస్ మర్చెంట్ అని మనకు వెండర్ ని క్రియేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ రైస్ బ్యాగ్స్ పర్చేజ్ చేసాం. రైస్ బ్యాగ్స్ అనేది మనకి రా మెటీరియల్, ఐ మీన్ రా వెండర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసిన మెటీరియల్. సో రైస్ బ్యాగ్స్ కి సంబంధించి, రైస్ బ్యాగ్స్ అనేది మనకి మన కంపెనీలో ఆల్రెడీ మనము సేల్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి మనకి కరెంట్ అసెట్స్ కింద వస్తాయి. సో రైస్ బ్యాగ్స్ కమ్స్ అండర్ ద కరెంట్ అసెట్స్, ఎందుకంటే మనకి మన దగ్గర ఉన్న అసెట్ కదా అది. సో కరెంట్ అసెట్స్. 1 minute. ఇప్పుడు సో ఈ కరెంట్ అసెట్స్ సంబంధించి మనం లెడ్జర్ ని కూడా క్రియేట్ చేయాలి. రైస్ బ్యాగ్ సంబంధించి కూడా మనకు లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ రైస్ బ్యాగ్స్ రా మెటీరియల్ అన్ని తీసేద్దాం. రైస్ బ్యాగ్స్ అకౌంట్ డేటా 50,000 రూపీస్, కర్నూలు రైస్ మర్చెంట్ అకౌంట్. చూడండి, రైస్ బ్యాగ్స్ ఫస్ట్ సెంటెన్స్, రైస్ బ్యాగ్స్ పర్చేజ్ ఫ్రమ్ కర్నూలు రైస్ మర్చెంట్ వర్త్ ఆఫ్ 5 lakhs. కర్నూలు రైస్ మర్చెంట్ దగ్గర నుంచి మన యొక్క ఎస్ఎస్ఎంఏ అనే కంపెనీ 5 lakhs రూపీస్ కి రైస్ బ్యాగ్స్ ని పర్చేజ్ చేసింది. సో దీనికి జనరల్ ఎంట్రీ ఏం చేస్తాము, రైస్ బ్యాగ్స్ అకౌంట్ డేటా టు కర్నూలు రైస్ మర్చెంట్ అకౌంట్. రైస్ బ్యాగ్స్ మనకు వచ్చాయి, కర్నూలు రైస్ మర్చెంట్ దగ్గర నుంచి మనకు వచ్చాయి. సో దీనికి సంబంధించి రైస్ బ్యాగ్స్ అనేది మనకి ఐ మీన్ అసెట్స్ అంటే కమ్స్ అండర్ ద రియల్ అకౌంట్. రియల్ అకౌంట్స్ మనకు వచ్చాయి కాబట్టి వాట్ కమ్స్, రియల్ అకౌంట్ కమ్స్ కాబట్టి డెబిట్. కర్నూలు రైస్ మర్చెంట్ అనేది ఒక పర్సనల్ అకౌంట్ సంబంధించి ఇతని దగ్గర నుంచి మనకు వచ్చాయి కాబట్టి ఇతనికి ఇవ్వరు, సో ఇతన్ని క్రెడిట్ చేస్తాం. సో దీన్ని ఈ విధంగా ఎంట్రీ పాస్ చేసాము. మనకు ఆల్రెడీ బేసిక్ యాజ్ పర్ గోల్డెన్ రూల్స్ ఫర్ అకౌంటింగ్ నాలెడ్జ్ ప్రకారం మీకు ఎలా చేయాలనేది నాన్ కామర్స్ వాళ్ళకి క్లారిటీగా అర్థమయ్యేదాని కోసం చెప్పాను. సో దాన్ని బేస్ చేసుకొని మనం కూడా రైస్ బ్యాగ్స్ అకౌంట్ డేటా టు కర్నూలు రైస్ మర్చెంట్ అకౌంట్ ఒక లెడ్జర్ ని క్రియేట్ చేసాం. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా ఇన్వాయిస్ ని పోస్ట్ చేయాలి. ఇన్వాయిస్ ని పోస్ట్ చేయాలంటే డెబిట్ క్రెడిట్ సంబంధించి 2 లెడ్జర్స్ ఉండాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ కర్నూలు రైస్ మర్చెంట్ అనేది వెండర్, సో వెండర్ ని క్రియేట్ చేసాం. యాజ్ వెల్ as రైస్ బ్యాగ్స్ అనేది కూడా మనకి ఇప్పుడు కరెంట్ అసెట్స్ కాబట్టి దీన్ని మనం ఒక లెడ్జర్ క్రియేట్ చేయాలి. గో టు ఎస్ఏపి లాగౌట్ అయి ఉంటుంది. ఎస్ఏపి లాగన్ ప్యాడ్, క్లిక్ ఆన్ లాగన్, యూజర్ ఐడి, పాస్వర్డ్, కంటిన్యూ, FS00. సో ఇక్కడ FS00 స్క్రీన్ బేస్ చేసుకొని మనం అగైన్ రైస్ బ్యాగ్స్ అనేది అంటే కరెంట్ అసెట్స్ సంబంధించి క్లిక్ చేసుకొని న్యూ ఎంట్రీ సెలెక్ట్ చేస్తాము. సో ఆల్రెడీ కరెంట్ అసెట్స్ కింద 1,07,06 అనే నెంబర్ని ఇచ్చున్నాం. సో
100707 అనే నెంబర్ని మనం ఇవ్వచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఎండింగ్ నెంబరు క్లిక్ చేశాను. కరెంట్ అసెట్స్ loans and advance. Current assets comes under the balance sheet. So raised backs. So ledger is some short dispersion or long dispersion రాసాము. So control data. సో ఇక్కడ మనం రీకాన్ అకౌంట్ కూడా సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే రైస్ బ్యాక్స్ అనేది కూడా మనకి అసెట్స్. సో కరెంట్ అసెట్స్, ఆల్ అసెట్స్ కి, వెండర్స్ కి, కస్టమర్స్ కి, కాంట్రాక్ట్ అకౌంట్స్ కి సంబంధించి మనం రీకాన్ అకౌంట్ ని సెలెక్ట్ చేయాలి. సో అసెట్స్, సో లైన్ ఐటమ్ డిస్ప్లే 001 పోస్టింగ్ డేట్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇందాక మనం వెండర్స్ చేసేటప్పుడు వెండర్ రీకాన్ అకౌంట్ అని చెప్పి రీకన్సిలేషన్ అకౌంట్ సెలెక్ట్ చేసాం, బట్ ఇప్పుడు ఈ జనరల్ లెడ్జర్ సంబంధించి 001. నెక్స్ట్ సేవ్. చూడండి, ద డేటా వాజ్ సేవ్డ్. అంటే ఇప్పుడు మనం రైస్ బ్యాగ్స్ అనేది ఒక కరెంట్ అసెట్స్, దీనికి సంబంధించి మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ మనం ఇక్కడ వెండర్ ని కూడా మనం క్రియేట్ చేసాము. వెండర్ ఏంది, కర్నూలు రైస్ మర్చెంట్ అనే వెండర్ ని కూడా క్రియేట్ చేసాం. సో ఇక్కడ 6th కాన్ఫిగరేషన్ కూడా మనకి అయిపోయిందండి. 6th కాన్ఫిగరేషన్ లో OBD4 బేస్ చేసుకొని, సారీ 6th వెండర్ క్రియేషన్ క్రియేట్ చేసాం. దీంట్లో XK01 యాజ్ వెల్ యాజ్ మనకి రైస్ బ్యాగ్స్ అనేది కూడా పర్చేస్ చేసాం, కాబట్టి రైస్ బ్యాగ్స్ ఒక జిఎల్, కాబట్టి జిఎల్ కూడా FS00 స్క్రీన్ ఉపయోగించుకుని రైస్ బ్యాగ్స్ సంబంధించి జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం జనరల్ ఎంట్రీ పాస్ చేయాలంటే ఇక్కడ రైస్ బ్యాగ్స్ అకౌంట్ డేటా 5 lakhs టు కర్నూలు రైస్ మర్చెంట్ అకౌంట్. సో దీనికి సంబంధించి మనం జిఎల్ అకౌంట్ పాస్ చేయాలి, జనరల్ ఎంట్రీని పాస్ చేయాలంటే మనకి ఈ 2 లెడ్జర్స్ మనకు ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తున్నాం, కాబట్టి ఇప్పుడు మనం జనరల్ లెడ్జర్ పాస్ చేయొచ్చు. దీనికి సంబంధించి టీ కోడ్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో మనం ఇంతకుముందు జిఎల్ అకౌంట్ పోస్టింగ్ ఏంది, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్. సో ఇక్కడ కూడా అదే విధంగా వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కి FB16 నుంచి సింగిల్ స్క్రీన్, F-43 వచ్చి డబుల్ స్క్రీన్ ఉంటుంది. సో FB16 లోకి వెళ్దాం. FB16. సో ఈ స్క్రీన్స్ అన్ని క్లోజ్ చేద్దాం, ఆల్రెడీ ఓపెన్ చేస్తాం. మళ్ళీ చూసుకుందాం. ఓకే, సో వెండర్ కి సంబంధించి ఇన్వాయిస్ పోస్టింగ్ కి FB16 ఈజ్ ఏ సింగిల్ స్క్రీన్. సేపులోకి వెళ్ళాము, FB60 FB60కి వెళ్ళాం. ఓకే, వెండర్. సో చూడండి, ఇది ఇన్వాయిస్ కి సంబంధించి మనం వెండర్ ఇన్వాయిస్ సంబంధించి ఈ యొక్క స్క్రీన్ వచ్చే దానికోసం ఇప్పటి వరకు మనం చేసినటువంటి కూడా కాన్ఫిగరేషన్స్. ఈ స్క్రీన్ లో మనం ఎంట్రీ పాస్ చేయాలంటే డెబిట్ క్రెడిట్ ఎంట్రీ క్రియేట్ చేయాలి, డెబిట్ క్రెడిట్ లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. ఆ లెడ్జర్ ని క్రియేట్ చేయాలంటే ఆ లెడ్జర్ ని కమ్స్ అండర్ ద ఏ గ్రూప్ కు సంబంధించి ఏ గ్రూప్ అండర్ కమ్స్ అండర్ ద విచ్ గ్రూప్స్ కి వస్తాయని చెప్పి ఆ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. ఆ గ్రూప్ కు సంబంధించి మనం నెంబర్ రేంజ్ ని ఇవ్వాలి, అగైన్ అసైన్మెంట్ ఇవ్వాలి, నెంబర్ రేంజ్ ని అసైన్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మనం చేస్తేనే ఈ స్క్రీన్ లో మనం ఎంట్రీ పాస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ వెండర్ ని క్రియేట్ చేయాలి. ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా సింగిల్ స్క్రీన్ అంటే ఇక్కడ వెండర్ క్లిక్ అయిపోతాడు. వెండర్ అంటే మనకి కర్నూలు రైస్ మర్చెంట్. సో వెండర్ ని క్లిక్ చేస్తాం, మన కంపెనీకి సంబంధించిన వెండర్లు ఇక్కడ డిస్ప్లే అవుతారు.
సో ఇక్కడ BIRC ఉంటుంది, అంటే ఆల్రెడీ ఇది వేరే కంపెనీ. సో మన కంపెనీ ఓపెన్ చేసుకోవాలి. కంపెనీ కోడ్లోకి వెళ్తాము, SSMB సూపర్ మార్కెట్ క్లిక్ చేస్తాం. సో SSM మనం ఎంట్రీ పాస్ చేసేటప్పుడు చూసుకోవాలి, ఆల్రెడీ వేరే కంపెనీలు ఇంతకుముందు చేస్తుంటారు కాబట్టి అదే డిస్ప్లే అవుతుంది. సో మన కంపెనీ కోడ్ని కూడా చెక్ చేసుకోవాలి. సో వెండర్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాము. చూడండి, మనం క్రియేట్ చేసింది మనం SSMBకి సంబంధించి ఒక్క వెండర్ని క్రియేట్ చేసాం కాబట్టి ఆ వెండర్ డిస్ప్లే అవుతుంది. ఆ వెండర్కి సంబంధించిన నెంబర్ ఎంతో 71, ఇన్వాయిస్ డేటు ఈ రోజే, అమౌంట్ 5 lakhs రూపీస్, 5 lakhs కి. సో ఇక్కడ GL అకౌంట్ లో ఇక్కడ ఆటోమేటిక్ వెండర్ ఫస్ట్ క్లిక్ అయిపోతాడు కాబట్టి వెండర్ మనకి ఇందాక ఎంట్రీలో ఏమవుతుంది, వెండర్ అనేది క్రెడిట్ వచ్చారు, రైస్ బ్యాగ్స్ అనేది డెబిట్ వచ్చింది. సో వెండర్ క్రెడిట్ కింద ఆటోమేటిక్ ఎంట్రీ వెండర్ని ఆటోమేటిక్ మనం ఇచ్చేసాం. సో క్రెడిట్ ఇక్కడ అయిపోయింది. సో ఇక్కడ డెబిట్ మెన్షన్ చేయాలి. డెబిట్ ఏంది, రైస్ బ్యాగ్స్. మన కరెంట్ అసెట్స్ లెడ్జర్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతాయి. మన గ్రూప్ మన కంపెనీ కింద ఉన్నటువంటి లెడ్జర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో రైస్ బ్యాగ్స్ ఇచ్చేస్తాం. రైస్ బ్యాగ్స్ మనకి డెబిట్ అయ్యాయి కదా, సో డెబిట్ని 5 lakhs సేమ్ వర్క్ చేస్తాం. 5 lakhs. సో ఎంటర్. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫస్ట్, నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్. చూడండి ఇక్కడ ఒక ఎర్రర్ క్లిక్ అయింది, నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్, నో అమౌంట్ ఆథరైజేషన్ ఇన్ కంపెనీ కోడ్ SSMB. సో ఇక్కడ ఈ ఎర్రర్ చూస్తానండి. Proceed. If you enter the correct company code, intimate the maintenance table T03 groups, company code, authorizations. సో ఈ ఎర్రర్ మీకు రిజాల్వ్ చేసి నెక్స్ట్ ఎంట్రీస్ పాసేజ్ సంబంధించి ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇది ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకొని క్లియర్ చేయాలి. ఇంకొకసారి చెక్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనం మొత్తం కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం, కరెక్ట్ గా చేసాము. ఈ ఒక్క ఎర్రర్ డిస్ప్లే అయింది. ఈ ఎర్రర్ ఎందువల్ల వచ్చింది అనేది కూడా మీకు ట్రేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఈ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేశాను, సో ఈ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీడియో నుంచి మనం ఎంట్రీస్ పాస్ చేద్దామండి. ఇన్వాయిస్ ఎంట్రీస్ పాసింగ్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.